యొక్క ఉదయవేళ 5 గుర్తులు కలిగిన వధువు మన వర్తమానం మనం నేర్చుకున్నాం. ఆమె వధువు అని గుర్తించడానికి 5 గుర్తులు ఉన్నాయి. అవి మనం చూడబోతున్నాం. ఈ యొక్క 5 గుర్తుల గురించి అడపా తడప అప్పుడప్పుడు చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు మనం పూర్తిగా దాని గురించి మనం తెలుసుకుందాం. 1వ తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 11 నుండి మనం చదువుకుందాం. 4వ అధ్యాయం. నీ యవ్వనమును బట్టి ఈ సంగతులను ఆజ్ఞాపించు బోధించుము. నీ యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకుము గాని మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. ఆయన హల్లెలూయా హల్లెలూయా. తిమోతికి రాస్తూ ఉన్నాడు అపోస్తలుడైన పౌలు గారు. తిమోతి అతను ఒక సేవకుడై ఉన్నాడు. సమాజములకు మాదిరికరంగా ఉండుము అని చెప్తున్నాడు. ఎందుకంటే సమాజము కూడా లేకపోతే ఆయన వధువు కూడా ఈ 5 లక్షణాలు అంటే 5 గుర్తుల్ని కలిగి ఉండాల్సి ఉంది. కాబట్టి అందుకని మాదిరిగా ఉండుము. కాబట్టి వధువు ఈ యొక్క 5 గుర్తులు కలిగి ఉంటుంది. ఈ 5 గుర్తులు కలిగినదే ఆయన యొక్క వధువు అని మనం చూడగలుగుతున్నాం. హల్లెలూయా హల్లెలూయా. చూడండి, ఇక్కడ మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను 5 ఉన్నాయి. మాట, ప్రవర్తన, ప్రేమ, విశ్వాసము, పవిత్రత 5. ఇక్కడ మొట్టమొదటి గుర్తు ఏమిటంటే మాట. మొదటి గుర్తు ఏమి చెప్పండి? ఆమె మాట. చూడండి, ఆమె మాటలు ఆమె యొక్క మాటలు ఆమె ఏమైనదో చెప్తాం. ఆమె ఎవరికి సంబంధించిందో చెప్తాం. ఆయన నమ్మిస్తాం. హల్లెలూయా హల్లెలూయా. నీ యొక్క మాటలు బైబిల్లో రాయబడింది. అవి క్షమాభివృద్ధికరమైన అనుకూలం వచ్చినవి మీరు పలుకుడు కానీ మీ నోట ఏ దుర్భాషయో రానీయకుడని వాక్యం చెప్తుంది. హల్లెలూయా. క్షేమాభివృద్ధికరమైన అనుకూలం వచ్చినవే పలుకుడు కానీ మీ నోట ఏ దుర్భాషయో ఏ బూతులు కానీ ఏ పనికిమాలిన మాటలు కానీ ఎలాంటివి ఏమీ రాకుండా నీవు మాట్లాడే మాటలో అది ఇతరులకు క్షేమాన్ని కలుగు చేసేదిగా ఉండాలి. ఇతరులకు క్షేమాన్ని కలుగు చేసే విధంగా ఉండాలి. ఇతరులకు మేలు చేసే విధంగా ఉండాలి. ఇతరులని రక్షించే విధంగా ఉండాలి. ఇతరులని ప్రార్థనలోని నడిపించే విధంగా ఉండాలి. అంటే మెసేజ్ దగ్గర నడిపించేదిగా ఉండాలి. ఆ మాటలు భక్తిలో ఇతరులు పురుగులిపేలా ఉండాలి. అర్థమైందా? ఎందుకంటే ఈ ప్రపంచంలో రకరకాల మాటలు ఉన్నాయి, రకరకాల స్వరాలు ఉన్నాయి, రకరకాల బోధలు ఉన్నాయి, అనేక రకాలైన మాటలు ఉన్నాయి. ఒకరు నోరు తెరిస్తే అన్ని నోటి నుండి అబద్ధపు మాటలే వస్తూ ఉంటాయి. ఇంకోటి నోరు తెరిచినట్లయితే కూతురు మాట్లాడుతూ ఉంటాడు. ఉదయం ప్రారంభించాడంటే సాయంత్రం వరకు కూడా కొంతమంది ఆడవాళ్ళు కూడా చాలామంది మూతులు తిడుతూ ఉంటారు. ఆడిలా వీడిలా వీడిలా అది ఇలాంటిదని అమ్మనా బూతులు తిడతా అంటుంటారు. చూసారు? ఆ భయంకరమైన బూతులు తిడతా ఉంటారు కొంతమంది. ఎప్పుడు చూసినా కానీ వాళ్ళ మాటలు రాజకీయాల గురించి మాట్లాడుతూ ఉంటారు. ఎప్పుడు చూసినా ఇంకా కొంతమంది ఉన్నట్లయితే వాళ్ళు
సినిమాల గురించి మాట్లాడుతూ ఉంటారు, సినిమాలో హీరోయిన్ గురించి మాట్లాడుతూ ఉంటారు, హీరోల గురించి మాట్లాడుతూ ఉంటారు. అవన్నీ ఆడికి తెలుసు, అన్ని విషయాలన్నీ కూడా మాట్లాడుతూ ఉంటాడు. ఇంకోటి ఎప్పుడు చూసినా కానీ ఆటల గురించి మాట్లాడతారు. ఆ క్రికెట్ ఆటలాగా, వాలీబాల్ లాగా, లేకపోతే ఆ ఆటలాగా, ఈ ఆటలాగా అని ఎప్పుడు చూసినా కానీ ఆటల గురించే మాట్లాడతారు. రాజకీయాల గురించి మాట్లాడుతూ ఉంటారు, కొంతమంది ఆటల గురించి మాట్లాడుతూ ఉంటారు, కొంతమంది ఎప్పుడు చూసినా చీరల గురించి మాట్లాడుతూ ఉంటారు. ఆ చీర ఎలాగా ఇచ్చారు అంటే బట్టల గురించే ఎప్పుడు చూసిన నోరు తెరిస్తే వాళ్ళకి ఆ బట్టలే నోటికొచ్చారు. వాళ్ళ నోరు ఆ బట్టలే ఆ చీరల గురించి, ఆ బట్టల గురించి, కొంతమందికి అయితే ఆ సామాను గురించి, ఆ సామానులు ఈ గిన్నెలు, ఈ గిన్నెలు ఆ సట్లు ఈ గిన్నెలు, లేకపోతే అది ఇది ఇంకా ఎప్పుడు చూసినా ఆ మార్కెట్లో అక్కడ ఆ సామాన్లు ఉంటే ఇక్కడ ఆ సట్లు ఉంటున్నారు, అక్కడ ఇలాగంటారు. ఇంకెప్పుడు చూసినా కానీ వాళ్ళ నోరు ఈ వ్యర్థమైన వాటి గురించి, ఈ లోక సంబంధమైన వాటి గురించి వాళ్ళ నోరు మాటలు ఎప్పుడు కూడా మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళకి ఇంకొక రావు, అర్థమైందా? ఎప్పుడు చూసినా కానీ అయ్యే మాట్లాడుతుంటారు. అందుకని జనులు చూస్తే కొంతమంది తిండి గురించి మాట్లాడుతూ ఉంటారు. తిండి 24 గంటలు తిండి గురించే. ఈనాడు మనం చూసినట్లయితే అక్కడ హోటల్లో బాగుంటుందంట, ఇక్కడ హోటల్లో బాగుంటుందంట, అక్కడ ఆ డాడీ బయటకు వెళ్తున్నావా, అక్కడ కాదు డాడీ తెచ్చే దగ్గర బాగుంటలేదు, అక్కడైతే బాగుంటుంది, అక్కడ తీసుకొచ్చేయి, ఇక్కడ తీసుకొచ్చేయి అని చెప్తుంటారు పిల్లలు. మీకు అర్థమైందా? అలాగా తిండిని గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఎక్కడ చూసిన కూర్చున్నారు అనుకోండి, భోజనాలు వడ్డించుకొని కూర్చున్నారు అనుకోండి, కూర వాటి గురించి, వీటి గురించి, వాటి గురించి, అది అయిపోయాక కూడా ఆ కూరల గురించి, ఆ అన్నం గురించి, ఇప్పుడు ఇలాగ ఉండాను కానివ్వండి, ఇంతకుముందు బలి చేసినాను. మమ్మోళ్ళకి అక్కడ జరిగినప్పుడు నేను అలా ఉండాను, ఇలా ఉండాను, అందరు చుట్టాలందరూ కూడా బలి మెచ్చుకున్నారు. ఈ వ్యవహారాలన్నీ మాట్లాడుతున్నారు, లోక వ్యవహారాలన్నీ కూడా ఎక్కడెక్కడో గుర్తు చేసుకుని, ఎక్కడెక్కడో జ్ఞాపకం చేసుకుని. ఏదైనా అవసరం అవుతుంది మనం మాట్లాడితే ఎంతవరకు అంతవరకే, అంతేగాని ఇంకా నోరు తెరిస్తే ఇంకా అదే వాళ్ళకి అయ్యే జ్ఞాపకానికి వస్తూ ఉంటాయి, అవే గుర్తుకు వస్తూ ఉంటాయి. వాటి గురించి విస్తారంగా మాట్లాడుతూ ఉంటారు కొంతమంది. మీరు అర్థమైందా? కొంతమంది అయినట్లయితే అందం గురించి మాట్లాడుతూ ఉంటారు, ఎప్పుడు అందం గురించి ఆలోచిస్తూ ఉంటారు, అందం గురించి మాట్లాడుతూ ఉంటారు. అందంగా ఎలా కనబడాలి, ఇక పలానా ఆవిడ చాలా అందంగా ఉంటుంది, పలానా ఆయన అందంగా ఉంటాడు, పలానా ఆయన ఆ బట్టల్లో ఇలా ఉన్నాడంటే పలానా ఈ బట్టల్లో ఇలా ఉన్నాడు, ఈ విధంగా నేను ఎలా ఉన్నాను ఏంటి నా అందం చూడు అని అందం గురించి అస్తమానం ఆలోచించుకోండి, అస్తమానం మాట్లాడతాం. ఎక్కడ చూసినా ఒక ఆడపిల్లో ఎక్కడైనా చేరినట్లయితే ఆ బ్యూటీ పార్లర్కి వెళ్ళాను, అసలు ఎంత బాగా చేశారో, ఈ బ్యూటీ పార్లర్కి వెళ్ళాను ఎంత బాగా చేశారో అని అస్తమానం ఆ అందానికి సంబంధించినటువంటి ఆ క్రీమ్ వాడితే ఇవన్నీ పోతాయంట, ముడతలు పోతాయంట, అందంగా వస్తానంట, ఆ క్రీమ్ వాడితే ఎలాగ నిగరాలాడిపోతానంట అని ఆ క్రీముల గురించి, వాటి గురించి, ఆ బ్యూటీ పార్లర్స్ గురించి, ఇలాంటి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు కొంతమంది. ఆ విధంగా లోకంలో రకరకాలైన మాటలు ఉన్నాయి. కొంతమంది వ్యాపారాల గురించి మాట్లాడుతూ ఉంటారు, అస్తమాను వ్యాపారం. లేదా మనము లోకంలో ఉన్నాం కాబట్టి ఎంతవరకు అంతవరకే, కానీ అది ఒక మాటతో పోయేదాన్ని కాకుండా విస్తారముగా అవసరం లేకపోయినా కానీ ఇంకా దాని గురించే మాట్లాడుతున్నారు. లోకం అంటే అది వాళ్ళకి అవసరం అని తెలియదు కాబట్టి వాడు ఆ విధంగా మాట్లాడుతూ ఉంటారు. లోకం ఎక్కడ చూసినా కందిపప్పు ఎంతంట, బియ్యం ఎంతంట, లేకపోతే అవి ఎంతంట, అవి ఎంతంట, ఆ లోడు రాలేదంట, ఈ లోడు రాలేదంట, ఏమేమో వాళ్ళు నువ్వు అక్కడికి వెళితే అక్కడ ఆ రకమైన ఆత్మ పని చేస్తావు, మార్కెట్కి వెళ్తే ఒక రకమైన ఆత్మ పని చేస్తావు, బస్ స్టాండ్కి వెళ్తే ఒక రకమైన ఆత్మ పని చేస్తావు, బట్టల షాప్కి వెళ్తే అక్కడ బట్టలకు సంబంధించిన ఆత్మ పని చేస్తూ ఉంది, మా గిన్నెల షాప్కి వెళ్తే అక్కడ ఆ రకమైన ఆత్మ పని చేస్తూ ఉంది. వాళ్ళలో ఆ రకమైన ఆత్మ కలిగిన వాళ్ళు ఉంటారు, అక్కడ ఆత్మ కలిగి వాళ్ళు ఆ వ్యాపారాలు చేస్తూ ఉంటారు. అలాగే రాజకీయ సంబంధమైన నాయకులు వాళ్ళ దగ్గరికి వెళ్తే రాజకీయ సంబంధమైన విషయాలు మాట్లాడుతూ ఉంటారు. వాడు ఇలా చేశాడంటే ఇలా చేశాడంటే అలా చేయకూడదు, ఇలా చేయాలి, అలా చేయాలా అని రకరకాలుగా ఎక్కడ చూసినా కానీ అనేక రకాలైనటువంటి మాటలు ఉన్నాయి.
అనేక రకాలైనటువంటి విషయాలు ఉన్నాయి. మనం ఎక్కడ చూసినా ఈ లోక సంబంధమైన వాడి గురించే మాట్లాడుకుంటూ ఉంటారు, ఈ లోక సంబంధం వాడి గురించి చెప్పుకుంటూ ఉంటారు. ఎక్కడ చూసి నీకు ఆ మాటలే వినబడతా ఉంటాయి, ఆ మాటల గురించే మాట్లాడుకుంటూ ఉంటారు. గంటల తరబడి వాడు ఎక్కడికైనా చేరారంటే, ఇద్దరు ముగ్గురు నలుగురు చోటకు చేరారంటే వాళ్ళకి ఈ వ్యవహారాలే వస్తూ ఉంటాయి, ఈ వ్యవహారాలే చెప్పుకుంటూ ఉంటారు, మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ పిల్లారా, ఆయన వధువు యొక్క మాట అది పరసంబంధమైన మాట. హల్లెలూయా, హల్లెలూయా. ఆమె పరసంబంధమైన మాట మాట్లాడుతూ ఉంటుంది. పరసంబంధం విషయాలు చోటకు చేరినప్పుడు పరసంబంధం విషయాలు చెప్పుకుంటూ ఉంటారు. ఆయన మనతో ఈ దినాలు ఆ విధంగా మాట్లాడాడు. ఫలానప్పుడు ఆ వర్తమానం ద్వారా నాతో ఇలా మాట్లాడాడు. ఫలాని వర్తమానం నాలో కదిలించింది, నాలో మార్పు తీసుకొచ్చింది. నేను ఒకప్పుడు అలా ఇలా ఉండేదాన్ని, అలా ఉండేదాన్ని. ఆ వర్తమానం విన్న తర్వాత నాలో ఒక మార్పు వచ్చేసింది, నాలో ఒక అసూయ పోయింది, నాలో ఒక ద్వేషం పోయింది, నాలో ఒక క్రోధం పోయింది, నాలో ఒక కక్ష పోయింది, నాకు ఒక సహనం వచ్చింది. నీకు అర్థమైందా? ఆ విధంగా ఆయన వాళ్ళ జీవితాల్లో జరిగించిన కార్యాల గురించి మాట్లాడుకుంటున్నారు, వాళ్ళ జీవితంలో జరిగిన మార్పుల గురించి మాట్లాడుకుంటున్నారు. వధువు యొక్క స్వరము ఆయన చేసిన కార్యాల గురించి, ఆయన మాటలు ఈ విధంగా మాట్లాడడం ద్వారా నాలో ఈ విధమైన మార్పు వచ్చిందని ఆమె మాట్లాడుతున్నారు. బైబిల్లో మనం సమరీ స్త్రీ గురించి చూసినప్పుడు సమరీ స్త్రీ యొక్క మాటలు చూస్తే, ఆ సమరీ స్త్రీ అక్కడ మెస్సయ్య ఆమె హృదయ రహస్యాలు బయలుపరిచినప్పుడు, ఆమె పాపమంతా బయట పెట్టినప్పుడు ఆయన ప్రవక్తని గ్రహించింది. చూడండి, ఆయన మాట్లాడినప్పుడు పాపము, ఆమె యొక్క పాపం బయటకు వచ్చేసింది, లేదా బయటపడిపోయింది. అప్పుడు ఆమె ఊరి వారికి వెళ్ళి ఆమె తెలియజేసిన ఆమె మాటలు, అంతకుముందు ఉన్న మాటలన్నీ కూడా మారిపోయాయి. ఇంతకుముందు ఆమె వేరే పురుషుల గురించి, వాళ్ళ గురించి, వీళ్ళ గురించి ఆమె ఆలోచిస్తూ ఆ విధంగా మాట్లాడుతూ ఉండేది ఆమె. కానీ ఎప్పుడైతే ఆమెను ఆయన దర్శించాడో అప్పుడు ఆమె మాట మారిపోయింది. హల్లెలూయా. ఇదిగో నా పాపములు చెప్పినవాడు, నా హృదయ రహస్యాలు, నా హృదయంలో ఉన్న పాపాన్ని చూపించిన వాడు, తెలియజేసిన వాడు మెస్సయ్య ఇదిగో అక్కడున్నాడు అని ఆ ఊరి వారికి ఆ మెస్సయ్యని గురించి తెలియజేసింది. అంటే తన జీవితంలో జరిగిన సాక్ష్యాన్ని చెప్పింది, అంతే సువార్త చేయలేదు. చాలా మంది ఏమంటారంటే సమరస్తులు సువార్త గురించి చెప్పింది కదా, మెస్సయ్య గురించి చెప్పింది కదా, ఏం మర్మాలని చెప్పిందండి, ఏమి చెప్పాలి. ఆమె జీవితంలో జరిగిన సంఘటన, ఆ సాక్ష్యాన్ని ఏం చేసి చెప్పారు, ఊరి వారితో పోల్చుకుంది. వాళ్ళందరూ ఉన్నారండి, అమ్మ మీరు చెప్పడం వల్ల కాదు, వినడం వల్ల కాదు, ఇప్పుడు మేము స్వయంగా చూసి మేము తెలుసుకున్నాం. హల్లెలూయా. ఆమె యొక్క మాటలు, వధువు యొక్క మాటలు అవి పరసంబంధమైనటువంటి మాటలు. కొంతమందికి పరసంబంధమైన వాళ్ళ మార్పు ఉండదు కాబట్టి, ఏ సాక్ష్యం ఉండదు కాబట్టి వాళ్ళు ఎలాంటి మాటలు ఇలాంటివి రావు. వాళ్ళ జీవితంలో ఆయన ఏం చేశాడో, వాళ్ళ జీవితం ఎలా మారిందో, ఏ విధంగా ఆయన మార్చాడో మీకు అర్థమైందా? వాళ్ళు చెప్పుకునే సాక్ష్యాన్ని వాళ్ళకి కలిగి ఉన్న కారణం ఎందుకంటే వాళ్ళ జీవితం మారలేదు. మీకు అర్థమైందా? ఎవరు కూడా నేను ఏ పాపం లేదు, నేను నీతిమంతుడిని, మీ వాక్యం విన్నానుగా నేనేం మార్పు పొందలేదు, నేను ఎప్పుడో పరిశుద్ధుడే అన్నాడంటే వాడు మంచి అబద్ధుడు అని ఉంది బైబిల్, మంచి మోసగాడు, మోసపోతున్నాడు అని ఉంది బైబిల్లో. చూడండి మీరు ఒకసారి, ఎందుకంటే ఆయన అబద్ధికుడుగా చేస్తున్నాడు అన్నది. మరి అతడు పుట్టుకతోనే నీతిమంతుడైతే ఏ పాపము లేదు, నాలో అసలు దుర్నీతే లేదు, నేను చేసేదంత కరెక్టే, నేను చేసేదంత నడిచిందంత మంచి మార్గమే నడిచాను, ఏదో పేరుకు ఆయన నమ్ముకున్నాను తప్ప, ఏదో ఈ వర్తమానాన్ని నమ్ముతున్నాను తప్ప, అప్పుడు ఆయన సిలువ వేయబడడం నీ విషయంలో వ్యర్థమే, ఈ వేపుచుక్క వర్తమానం నీ విషయంలో వ్యర్థమే. చూడండి మీరు యోహాను సువార్త 1 యోహాను 1
చూడండమ్మా, 1వ యోహాను 1వ అధ్యాయము 10వ వచనం మనం చదువుకుందాం. మనము పాపము చేయలేదని చెప్పుకొని ఆయనను అబద్ధికులుగా చేయువారు మగుదుము, మరియు ఆయన వాక్యము మనలో ఉండదు. మనుషుల్లో ఈనాడు వాక్యం ఎందుకు నిలబట్టలేదు చెప్పండి? నేను ఏ పాపం చేయలేదు, నేను పుట్టుకతోనే పరిశుద్ధుని, నీతిమంతుని, నేను ఫస్ట్ నుంచి కూడా నేను చాలా కరెక్ట్గా ఉండేవాడిని, నాలో ఏ పాపం లేదు అన్నాడు. అప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? అతడు సర్వశక్తిమంతుని అబద్ధికుడుగా చేయవారు. అర్థమైందా? అంటే మరి ఆయన సిలువ వేయబడము, మరణించడము, ఆయన తిరిగి లేవడము, మరి ఇదంతా కూడా ఆయన అబద్ధికుడుగా చేసినట్టే కదా మరి ఈ విషయంలో. కాబట్టి అందుకనే చాలా మంది హృదయాలు వాక్యము నిలబడదు. వాక్యము నిలబడాలని అంటే ఎప్పటికప్పుడు నీ యొక్క పాపం ఒప్పుకున్నప్పుడు, ఆ పాపం ఒప్పుకొని పశ్చాత్తాపడినప్పుడు. అందుకని బృందాం గారు అంటారు, గంటల తరబడి ప్రార్థిస్తుంటారు చాలా మంది, కానీ వాళ్ళ పశ్చాత్తాపం. వాక్యం వింటారు కానీ ఆ వాక్యం మీరిపోయినందుకు ఏడవరు, పశ్చాత్తాపడరు. నిజంగా నేను పాపిని, ఈ మాట మీరిపోయాను, ఈ ఆజ్ఞని మీరిపోయాను, ఇదిగో నేను చేస్తానని కానీ చేయలేదు, వెళ్తానని కానీ వెళ్ళలేదు, ఆ విధంగా నేను దోషి అయ్యాను అని వాళ్ళని ఏమాత్రం కూడా పశ్చాత్తాపానికి చాలా ప్రాముఖ్యత. అప్పుడే వాక్యం నిలుస్తున్నారు. అందుకని చాలా మందిలో వాక్యం ఉండదు. కారణం ఎందుకు చెప్పండి? కాబట్టి పిల్లారా, ఆలోచన చేయండి. నీ మాట, ఆ సమరీ స్త్రీ మాట చూడండి. నీవు కూడా ఇదిగో ఒకప్పుడు నేను మధ్యమైన లోకాశని కలిగి ఉండేదాన్ని, లోకాన్ని ప్రేమించేదాన్ని, లోకాన్ని ధనాపేక్ష కలిగి ఉన్నాను, నేను ఒక అసూయ కలిగి ఉన్నాను, ఇది ఎవరైనా బాగుండేది నేను చూడలేకపోయేవాడిని, నాలో సహనం ఉండేది కాదు, విపరీతమైన కోపం ఉండేది, లేకపోతే నేను బూతులు మాట్లాడేదాన్ని. అలాగా ఒక వివాహము ప్రతి ఒక్కరితో గొడవ పెట్టుకునేవాడిని. కానీ వాక్యం నన్ను మార్చింది. వివాదం అధికము కాకమునిపై దాన్ని విడిచిపెట్టుమని ఆ వాక్యము నన్ను మార్చింది. ఈ తెల్లవారుజామున ఉదయ నక్షత్రం వర్తమానం నన్ను మేల్కొల్పింది. నేను ఇంతకుముందు అజ్ఞానిగా, అవివేకిగా ఉన్నాను, నేను జ్ఞానం లేని వాడిగా ఉన్నాను నేను. కానీ ఇప్పుడు నాకు ఆ జ్ఞానం ఇచ్చాడు ఆయన. ఇప్పుడు నేను నామములో బాప్తిసం పొందాను. ఆయన హల్లెలూయా. రెండవ రాకడంటే ఏమిటో నాకు తెలీదు, తీర్పు అని నాకు తెలీదు, అందుట్లో నుండి కార్యాలనే నాకు తెలీదు, ఎంతో దినమని నాకు తెలీదు. ఈనాడు నాకు ఆయన్ని కూడా ఆయన తెలియజేశాడు. ఆ విధంగా నీవు వెలిగింపబడినటువంటి దాని గురించి, నీలో ఉన్న వెలుగు, ఆ వాక్యము ఇతరులతో నువ్వు మాట్లాడుతున్నావు, ఎక్కడ కూర్చున్నా కానీ ఆయన గురించి నువ్వు మాట్లాడుతున్నావు. అప్పుడు అలాగా మాట్లాడే వారిలో ఏది రుచి చూశారో దాని గురించి మాట్లాడుతుంటారు. ఆయన ఆ సమరీ స్త్రీ ఏమి రుచి చూసిందో దాని గురించి మాట్లాడుతుంది, దాని గురించి చెప్తా ఉంది. నన్ను ఆయన కలిసినప్పుడు నా జీవితం మారిపోయింది. మీరు కూడా ఆయన్ని కలుసుకోండి, జీవితాలు మారుతాయి. హల్లెలూయా. మాట ఏమైపోయింది చెప్పండి? ఓ లోకస్తుల మాటలన్నీ కూడా లోక సంబంధమైనవి, నీ మాట మాత్రము ఓ పరలోక సంబంధమైనది. ఆ ప్రాణప్రియుని గురించి నువ్వు మాట్లాడుతున్నావు. అందుకనే యూట్యూబ్లో నువ్వు చూసినట్లయితే అనేక మాటలు ఉన్నాయి. నువ్వు ఏది ఆన్ చేసి అనేకమైన మాటలు, లోక మాటలు, అపవిత్రమైన మాటలు, వ్యర్థమైన మాటలు, అనేక రకాలుగా అనేక విషయాలు, అనేక మాటలు, ఎన్ని మాటలైనా నువ్వు వినొచ్చు. ఎన్ని మాటలో మాట్లాడుతూ ఉంటారు, ఎన్నిటి గురించో మాట్లాడుతుంటారు, నీకు తెలియని వాటి అనేకమైన వాటి గురించి మాట్లాడుతుంటారు. అవన్నీ కూడా లోక సంబంధమైనవి. కానీ ఒకే ఒక స్వరం ఉన్నది, అదే వధువు స్వరము. ఆయన నామరిస్తారు. హల్లెలూయా. కాబట్టి ఆమె మాట అది పరలోక సంబంధమైన మాట.
ఆయన నామమున అది పరలోకం నుండి ఆమె దాన్ని పట్టుకొని ఈ తెల్లవారుజామున వేకు నక్షత్ర వర్తమానం ద్వారా ఆమె తెల్లవారుజామున ఆ మాట తెలియ ఉంటుంది. అందుకని ఆ మాట బైబిల్లో ఉన్న మాటలు ఉన్నాయి. ఓ పిల్లరా, ఈ కాలము తగినటువంటి మాటలు ఉన్నాయి బైబిల్లో, వాటి గురించి ఆమె మాట్లాడాలి. లోకం అంతం కాబోతుంది, లోకం నాశనం కాబోతా ఉంది. ఈ తెల్లవారుజాము ఒకరిని తప్పించుకునే సమయం ఇది. నాతో ఆయన ఓ పిల్లరా వర్తమానం ద్వారా ఆయన మాట్లాడారు. అందుకని ఆయన సేవకుల ద్వారా మాట్లాడతాడు, వాక్యం ద్వారా మాట్లాడతాడు, బైబిల్ చదవడం ద్వారా మాట్లాడతాడు, కళల ద్వారా మాట్లాడతాడు, దర్శనాల ద్వారా మాట్లాడతాడు. తుమ్మిము ఊరిము ఆ విధంగా మాట్లాడాడు పాత నిబంధన కాలంలో. కాబట్టి పిల్లరా, ఆయన ఏమి నీతో మాట్లాడారు దాన్ని ఇతరులతో మాట్లాడుతూ ఏది విన్నావు దాని గురించి నువ్వు మాట్లాడు. బైబిల్లో మనం రిబకాను గురించి మనం చూస్తే, రిబకా ఆమె ఒకప్పుడు ఆమె మాట వేరు, కానీ ఎలియాజరు సాయంకాల వేళలో ఆ రిబకాని కలిసినప్పుడు రిబకా యొక్క మాట మారిపోయింది. ఆమె మాట మారిపోయింది. ఆమె మాట పరలోక సంబంధమైన మాటగా ఉంది. ఆయన హల్లెలూయా హల్లెలూయా. ఆ రిబకా యొక్క మాటలు లోక సంబంధమైన మాటలు కాదు. ఆమె ఇంటి వారికి ఎలియాజరు గురించి చెప్తా ఉంది, ప్రవక్త గురించి చెప్తా ఉంది, ఎలియాజరు గురించి ఆమె మాట్లాడుతూ ఉంది. ఆయన హల్లెలూయా. కాబట్టి పిల్లరా, ఆలోచన చేయండి. ఈ మాట అది పరలోక సంబంధమైన, అందుకని ఆయన మాటలు జీవము కలిగిన మాటలు, అది మరణకరమైన మాటలు కాదు. లోకంలో అనేకమైన స్వరాలు ఉన్నాయి, మాటలు ఉన్నాయి, కానీ అవి మరణకరమైనవి, అవి నశించేవి. కానీ ఆయన వాక్యము నాశనము లేనిది, అక్షయమైనది కనుక అక్షయమైనటువంటి మాట వధువు యొక్క మాట. ఆయన హల్లెలూయా. ఆమె మాట్లాడే మాట నాశనము లేనిది, అక్షయమైనది, జీవము కలిగినటువంటి, అవి నిత్య జీవము సంగతులు అనగా నిత్య జీవం అనగా నూతన ఏదేనుకు సంబంధించిన సంగతులు, రాబోయే రాజ్యం యొక్క సంగతులు ఆమె విని నిన్ను, అందుకనే సర్వశక్తివంతుడు నిన్ను దర్శించినప్పుడు నీలో మార్పు కలుగుతుంది, నీలో పశ్చాత్తాపం కలుగుతుంది. చక్కైని సర్వశక్తివంతుడు లేకపోతే మెస్సీ దర్శించినప్పుడు తన పాపములన్నీ కూడా బయటకు వచ్చేసాయి. తన పాపము జీవితం అంతా ఆయన బయట పెట్టేశాడు. అప్పుడు ఆ యొక్క జక్కయ్య ఒప్పుకున్నాడు, దాన్ని విడిచిపెట్టేశాడు. అతను జీవితం మారింది. ఎవరినైనా ఆయన దర్శించాడంటే ఆ పశ్చాత్తాపం ద్వారా జీవితం మారింది. నిజంగా వాడు దర్శించినట్లే. వాడి పాపం గురించి వాడు ఏడుస్తున్నారంటే, కన్నీరు గారుస్తున్నారంటే నిజంగా వాళ్ళని ఆయన దర్శించలేదు. పాపాత్మురాలైన స్త్రీ ఉంది, పాపాత్మురాలైన స్త్రీని ఆయన దర్శించినప్పుడు ఆమె పాపం నిమిత్తమై విస్తారంగా ఏడ్చేసింది. ఏడ్చేసి ఆ కన్నీటితోటి ఆయన పాదములని తడిసిపోతే ఆమె తుడిచింది. ఆమె తల వెంట్రుకలతో ఆమెను ఆయన దర్శించాడు. మార్పు వచ్చింది. అలాగే సమరయ స్త్రీని దర్శించినప్పుడు, అలాగే రిబకాను ఆయన దర్శించినప్పుడు మార్పు కలిగింది. ఆయన హల్లెలూయా హల్లెలూయా. అందుకని ఆమె వెళ్ళేదను అంటుంది. మీకు అర్థమైందా? వెళ్ళేదను. ఎందుకంటే ఇస్సాకును కలుసుకున్నది ఒక ఆలోచన ఆమెలో ఉంది. కాబట్టి పిల్లారా, అది క్షేమాభివృద్ధికరమైనటువంటి మాటలు. అందుకని ఆ సమరయ స్త్రీ పలికిన మాటలు అవి క్షేమాభివృద్ధికరమైనవి. తన సాక్ష్యము ఇతరులకు క్షేమాభివృద్ధికరమైనటువంటిదిగా ఉంది. అందుకని నేను ఒక సాక్ష్యాన్ని కలిగి ఉండాలి. అతడు ప్రేమ కలిగిన వాడు, ప్రార్థనాపరుడు, తను తగ్గించుకుని ఉండేవాడు, ఆయన దీర్ఘశాంతము కలిగిన వాడు. ఇలాంటి సాక్ష్యాన్ని నువ్వు కలిగి ఉండాలి. ఆయన నామము నిమిత్తమై, ఆయన వాక్యము నిమిత్తమై అన్నిటికంటే ఎక్కువగా సర్వశక్తివంతుని ప్రేమించిన వాడని ఒక సాక్ష్యము కావాలి. ఒక సాక్ష్యము సమాజంలో కలిగి ఉండాలి. కాబట్టి పిల్లారా, అవి నీ మాటలుగా ఉండాలి. ఏలియా ఒక సాక్ష్యాన్ని కలిగి ఉన్నాడు, అబ్రాహాము ఒక సాక్ష్యాన్ని కలిగి ఉన్నాడు,
దానియేలు ఒక సాక్ష్యాన్ని కలిగి ఉన్నాడు. నీవు కూడా ఈ చివరి కాలంలో యొక్క లోతు వలె ఆ యొక్క రాహాబును స్త్రీ వలె దానియేలు వలె ఒక సాక్ష్యమును కలిగి ఉన్నాడు. హల్లెలూయా. వేగులు వారు రాహాబును స్త్రీని దర్శించినప్పుడు ఆమె యొక్క మాట మారి ఏమి చెప్తుంది చెప్పండి. ఆ వేగులు వారు దర్శించినప్పుడు ఆ బంధువుల దగ్గరికి వెళ్ళింది. ఆ ఇంటి యొక్క బంధువులందరి దగ్గరికి వెళ్ళి ఈ యొక్క ఎరుకో పట్టణము నాశనం కాబోతా ఉంది, ఇది ఉగ్రతలు అనగా సర్వశక్తిమంతుని ఉగ్రత దీని మీద ఉంది, మీరు వెలుపులకు వచ్చేసేయండి, మీరు కూడా బయటకు వచ్చేసేయండి. ఆమె మాట ఏమైపోయింది చెప్పండి, మారిపోయింది. లోకస్తుల్లాగా వాటి గురించి వీటి గురించి వాటి గురించి ఎక్కడైనా ఆడలు కనబడితే నలుగురు కనబడితే తెలిసి కనబడితే ఆ వ్యవహారం వేస్తూ ఈ వ్యవహారం వేస్తూ గంటల తరబడి కాలక్షేపం చేయాల కబుర్లు చెప్పుకోవడం లేదు. ఇలాంటి చాలా మంది కుర్రోళ్ళు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తుంటారంటే పెద్దలాడి ఇంటికి రారు, 12, 1 గంట 2 గంటల 3 గంటల వరకు కూడా ఆ అరుగుల మీద కూర్చొని ఈ అరుగుల మీద కూర్చొని లేకపోతే ఆ యొక్క ఆ కరెంటు స్తంభం కింద నిలబడి ఆ కరెంటు స్తంభం కింద నిలబడి గంటల తరబడి వ్యవహారం చెప్పుకుంటూ ఉంటారు. అవి ఇవి అవి ఊళ్ళో విషయాలన్నీ ప్రపంచంలో విషయాలన్నీ వాళ్ళ మధ్యకు వచ్చేస్తూ ఉంటాయి, మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక్కడ రాహాబు స్త్రీ అయితే ఆ లోకస్తుని దగ్గరికి వెళ్ళి ఈ లోకస్తుని దగ్గరికి వెళ్ళి లోక విషయాలు మాట్లాడడం లేదు. అవేమి మాట్లాడకుండా ఆమె ఆయన గురించి, ఓ ఇది పట్టణం నాశనం కాబోతుంది, నా బంధువులారా మీరు బయటకు రండి, హల్లెలూయా, ఎరుకో నాశనం కాబోతుంది, వేగులు వారు వచ్చారు, రక్షించడానికి వచ్చారు. వాళ్ళు అంటే వాళ్ళు దూతలు, వర్తమానికులు, కాబట్టి మీరు రండి, ఆయన నామస్మరణ చెప్పండి. స్వరము మారిపోయింది. ఆ జరుగుతున్న కార్యాల గురించి ఆమె మాట్లాడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అంతేగాని లోక విషయాలు చెప్పడం, లోక విషయాలు మాట్లాడడం లేదు. ఈనాడు మనం ఎక్కడైనా చూసినట్లయితే విద్య కాలేజీలో అదొక రకమైన ఆత్మ, అక్కడంతా కూడా ఎడ్యుకేషన్ సంబంధించిన ఆత్మ, ఎడ్యుకేషన్ సంబంధించిన ఆత్మ అదొక రకమైన ఆత్మ పనిచేస్తారు. సైంటిస్టులు అదొక రకమైన ఆత్మ పనిచేస్తారు. రకరకాల ఆత్మలు కలిగి రకరకాల మాటలు కలిగి ప్రపంచం ఉంది. కానీ నీ మాట మాత్రం అది ప్రత్యేకమైనటువంటి, అందుకని అది పౌర స్వరము, ఆయన నామముస్తాడు. హల్లెలూయా. పౌరు అనగా పరిశుద్ధాత్మ. నీ స్వరము పౌర స్వరము, ఆమె యొక్క మాట పౌరం యొక్క మాట. నీవే పౌర స్వరము, పౌరము అనగా పరిశుద్ధాత్మ కలిగిన వారు ఆయన ఆత్మలై ఉన్నారు కనుక, ఆయన ఆత్మై ఉన్నారు కనుక నీ మాట అది పర సంబంధమైనది కాదు. ఏదో నేను చెప్పానని చెప్పడం కాదు, నీ జీవితంలో జరిగిన దాని ద్వారా నీ జీవితంలో జరిగిన మార్పు ద్వారా. ఆ జక్కయ్య కూడా చూడండి, నేను మెస్సేజ్ చూశాను, ఉపమానాలు చెప్పాడు, హల్లెలూయా, ఆయన సత్యవంతుడు, హల్లెలూయా, అది కాదు. అతడు జీవితంలో ఒక మార్పు కలిగింది. అయ్యా నేను ఒకప్పుడు అన్యాయిస్తుంది, ఒకప్పుడు నేను మోసగాడిని, ఇప్పుడు నేను మారాను, మెస్సేజ్లో నా జీవితం మారాను. ఇప్పుడు నేను ఆ లోకాన్ని వదిలిపెట్టేశాను, ఆశలను వదిలిపెట్టేశాను. ఇప్పుడు నేను అబ్రహాము కుమారుడుగా జీవించబోతున్నాను. ఆయన హల్లెలూయా. మీ దగ్గర ఎవరి దగ్గర నేను అన్యాయంగా తీసుకున్నట్లేదు, నాకు చెందవలసింది కాకుండా, అక్రమంగా మీ దగ్గర అంటే గవర్నమెంట్కి చెందవలసింది కాకుండా, మున్సిపాలిటీకి చెందవలసింది కాకుండా ఏదైనా ₹1 నేను ఎక్స్ట్రా తీసుకున్నాను, లేకపోతే ₹100 ఎక్స్ట్రా తీసుకుని ఇదిగో తిరిగి 400 తీసుకోండి, 400 తీసుకోండి. పిల్లరా అతని మాట ఏమైపోయి చెప్పండి, మారిపోయింది. అదైనా అదే ఇంతకు ముందు అయినట్లయితే ఆ మాట, ఇదిగో పన్ను 500 కట్టాల్సి ఉంటే ₹1000 కట్టండి, పాట చూడండి ఏ విధంగా ఉందో. అన్యాయపు మాటలు అవి, మోసపు మాటలు అవి, అబద్ధపు మాటలు అవి, దొంగ మాటలు అవి. కానీ మారిపోయిన తర్వాత ఏమేమి చెప్పండి, మాట మారి ఆయన హల్లెలూయా. ఓ నీ యొక్క మాటలు నీవు ఒక పరిశుద్ధమైనటువంటి ఏ పాపము లేనటువంటి
నీతిమంతుని యొక్క భార్యవని తెలియజేస్తాను. హల్లెలూయా. ఆ దేశానికి సంబంధించిన వ్యక్తివని ఆ మాటలు తెలియజేస్తాను. మాటలు ఈ చివరి కాలంలో అవి పర సంబంధమైనటువంటి మాటలు, ఈ కాలానికి సంబంధించిన మాటలు, అవి నీ జీవితంలో వచ్చే మాటలు. ఇప్పుడు నా జీవితంలో ఏం జరిగిందో బయలుపరిచాడో దాన్ని నేను చెప్తాను. అలాగే ఈ వర్తమాన వినుడి ద్వారా నీ జీవితంలో ఏం మార్పు కలిగిందో నువ్వు మాట్లాడుతావు. అది నీ జీవితంలో వచ్చేటువంటి మాటలే. కాబట్టి మాటల మీద ఎంతసేపు అయినా మాట్లాడుకోవచ్చు, కానీ పిల్లలు ఇప్పుడు నీ మాట పౌరం యొక్క మాట, అది పరలోక సంబంధమైనటువంటి మాటలు. అందుకని రకరకాల స్వరాలు ఉన్నాయి. ఆటోల గురించి మాట్లాడుతున్నారు, బస్సుల గురించి మాట్లాడుతున్నారు. ఎక్కడ చూసినా రకరకాల ఆ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఆ మాటలు మాట్లాడుతూ ఉంటారు. కానీ మనం అయినట్లయితే ఆ దేశానికి సంబంధించిన ఆ నీతిమంతుల గురించి, ఆ పరిశుద్ధుల గురించి, ఆ పరలోక సంబంధమైన ఆ పట్టణానికి సంబంధించి, ఆ దేశానికి సంబంధించి, ఆ యొక్క రాజ్యానికి వెళ్ళే మార్గం గురించి మనం మాటలోను ఆమెను నువ్వు గుర్తుపట్టచ్చు. వధువు అని ఈ కాలపు మాట. ఈమె పర సంబంధమైన వధువు, ఈ లోక సంబంధమైనది కాదు, ఈమె పర సంబంధమైనటువంటి వధువు అని గుర్తించబడుతుంది ఆ మాట. అర్థమైనా? కక్షతో కూడిన మాటలు ఉంటాయి, దేశంతో కూడిన మాటలు ఉంటాయి, అసూయపడి ఏదో మాట్లాడుతున్నారు. ఆ రకమైన మాటలు కూడా ఉంటాయి, రకరకాల మాటలు. కాబట్టి లోకంలో అసూయతో కోపంతో వచ్చే మాటలు, విభేదాలు పెట్టే మాటలు, కలహాలు పెట్టే మాటలు రకరకాలుగా ఉన్నాయి లోకం ప్రపంచంలో. ఎన్నో రకాలైన మోసపుచ్చుకునే మాటలు, మోసపుచ్చే మాటలు, రకరకాల మాటలు. కానీ నీ స్వరము ప్రత్యేకం. ఒకప్పుడు స్వరం వేరు, ఇప్పుడు స్వరం. ఇప్పుడు నువ్వు వాడి గురించి వీటి గురించి మాట్లాడితే లోక సంబంధమైన వాటి గురించి, ఇప్పుడు ఏంటైతే ఆయన గురించి మాటలోను. అర్థమైందా? ఇప్పుడు నేను చిన్నతనంలో ఉన్నప్పుడు మాతో పాటు కొంతమంది ఆ బడికి వచ్చేవాళ్ళు ఉండేవాళ్ళు. ఆ బడికి వచ్చేవాళ్ళు ఉంటే వాళ్ళందరూ ఏవో విషయాలు చెప్పుకుంటూ ఉండేవారు. వాళ్ళతో నేను ఉండాలనుకోండి, ఎందుకంటే నేను చాలా మంచిగా ఉండి ఈ విధంగా ఉన్నదాన్ని బట్టి వాళ్ళు ఏమనేవారండి, నువ్వు మాతుకుంటూ బాగుంది ఎలా చెప్పు దూరం ఆయన మాటలు నువ్వు రావద్దని. అర్థమైందా? కాబట్టి పిల్లారా, వాళ్ళ మాటలు వేరు, ఆ విధంగా ఆయన ప్రత్యేకపరుస్తారు. ఆలోచన చేయండి, ఈ మాట ఏది ఉండాలి? పర సంబంధమైన మాటగా, మెస్సయ్య నుండి మెస్సయ్య గురించిన మాటగా ఉండాలి, ఆయన రాజ్యానికి సంబంధించిన మాటగా ఉండాలి, ఆయన గురించి మాట్లాడే వ్యక్తిగా ఉండాలి. నీ ప్రాణప్రియుడు, నీ భర్త మెస్సయ్య, ఆయనే రాజు, షాలేము రాజు, ఆయన గురించి నువ్వు మాట్లాడు. ఆత్మ సంబంధమైన భర్త ఆయన రాజ్యంలో నువ్వు ఉండబోతూ ఉన్నావు కాబట్టి ఆయనే నీ రక్షకుడు. ఈ శరీర సంబంధమైన భర్తలు నిన్ను రక్షించరు, కానీ రక్షించేవాడు ఎవరు చెప్పండి? ఆయన. నీ కోసం ప్రాణం పెట్టింది ఎవరు చెప్పండి? ఆయనే. నీ భర్త నీ కోసం ప్రాణం పెట్టలేదు, అందుకనే అన్నిటికంటే ఎక్కువగా ఆయన్ని ప్రేమించాలి. అలాగే నీ భార్య నీ కోసం ప్రాణం పెట్టలా, నీకోసము నీ పిల్లల ప్రాణం పెట్టలా, నీ కొడుకులు ప్రాణం పెట్టలా. ఎవరు పెట్టారు చెప్పండి? ఆయనే నువ్వు మొదటగా ప్రేమించాలి. ఆయన మాట మీద నిలబడ, ఆయన గురించి నువ్వు మాట్లాడు. అందుకని చాలా మంది వేశ్యల గురించి, చాలా మంది ముందు గురించి మాట్లాడుకుంటారు. మా ఇంటి పక్కన కూడా వస్తాడు, తాగి ఫుల్లుగా తాగిచ్చేసి ఆ యొక్క ఇంటి ముందు తలుపు తడతాడు. ఆ తలుపు దీంట్లో ఏంటైతే అక్కడే వండేసుకొని అలాగా ఏదో పాటలు పాడుతూ ఉంటాడు. ఐదు ఎడతా ఉంటాడు, ఇది ఎడతా ఉంటాడు. దయ్యమని తాగించేది, ధనాపేక్షలు ఉండేది, విచారాలు చేయించేది, అబద్ధాలు ఆడించేది, మోసాలు చేయించేది, దొంగతనాలు చేయించేది,
ఇవన్నీ కూడా సాతానుడి యొక్క ఆత్మలు, స్పిరిట్స్ ఇవి వారిలో ఉండి ఆ కార్యాలన్నీ చేయిస్తూ ఉంటాయి వారిలో. అది ప్రత్యక్షత కలిగినటువంటి మనము వాటిని గ్రహించగలుగుతుంటాం. పట్టేసి ఉంటాయి, అవి పట్టేసి వాటి దగ్గర తీసుకుపోతా ఉంటాయి. ఆ చెడ్డ కార్యాలన్నీ చేయిస్తూ ఉంటాయి అన్నమాట. ఆ రకమైన ఆత్మలని, దయ్యాలని. ఆలోచన చేయండి. నువ్వు పరిశుద్ధాత్మ కలిగిన వ్యక్తివి కాబట్టి, పరిశుద్ధాత్మ కలిగిన దానిని బట్టి, ఆ పరిశుద్ధాత్మ ప్రేరేపణ బట్టి నీవు పరసంబంధమైన విషయాలు నీ జీవితంలో ఆయన చేసిన దానిని బట్టి, ఆయన యొక్క కార్యమును బట్టి నీవు ఆయన మాటలే పలుకుతుంటావు. అందుకని నీ నోటి మాటలో నుండి పిల్లారా, జలం, పరలోక జలం, నీరు, అదే వాక్, అదే ఆ మాట, ఆయన గురించి మాట్లాడు, స్వామి చేరుతారు, ఆయన గురించి మాట్లాడు. నా జీవితంలో చేశాడు, నా జీవితంలో ఇది చేశాడు. నేను వర్తమానం విన్న తర్వాత నాలో ఈ మార్పు లేదు. నా యొక్క వర్తమానం విన్న తర్వాత నా తలంపుల్లో మార్పు వచ్చింది. ఆయన గురించి, ఆయన ఏం చేశాడో దాని గురించి మాట్లాడు. ఆయన తర్వాత మాటలోను, అలాగే మాట విషయంలో కూడా నువ్వు కరెక్ట్గా ఉంటావు. మాట విషయంలో కూడా ఎలా ఉంటావు చెప్పండి? కరెక్ట్గా ఉంటావు. ఆయన కూడా మాట తప్పని వాడు. నష్టం వచ్చినను ఆయన మాట తప్పని వాడు. ఆయన నోటి నుండి ఏది బయలు వెళ్ళిందో దాన్ని ఆయన నెరవేర్చేవాడుగా ఉన్నాడు. నీవు కూడా ఆ మాట మీద నిలబడతావు, ఆయన వాక్యం మీద నిలబడుతుంటావు, ఆ వాక్యాన్ని అనుసరిస్తూ ఉంటావు, ఆ యొక్క మాటని ప్రకారం నడుస్తూ ఉంటావు. అంటే యాకోబు రాసిన పత్రికలో ఒక మాట చదువుతాం. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ అధ్యాయం మొదటి నుండి మనం చదువుకుంటాం. నా సహోదరులారా, బోధకులమైన మరి కఠినమైన తీర్పు పొందుదమని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండా అనేక విషయములు మనమందరము తప్పిపోచున్నాము. ఎవడైనను మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడే తన సర్వ శరీరమును స్వాధీనమందుంచుకొన శక్తి గలవాడును. గుర్రములు మనకు లోబడుటకై నోటికి కళ్ళెము పెట్టి వాటి శరీరమంతయు తిప్పుదుము కదా. ఓడలను కూడా చూడుడి, అవి ఎంతో గొప్పవై పెనుగాలికి కొట్టుకొని పోబడినను ఓడ నడుపువారు ఉద్దేశం చొప్పున మిక్కిలి చిన్నదగు చుక్కాని చేత తిప్పబడును. అలాగుననే నాలుక కూడా చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును. ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టును. నాలుక అగ్నియే. నాలుక మన అవయములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరములకు మాలిన్యము కలుగు చేయొచ్చు. ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును. అది నరకము చేత చిచ్చు పెట్టబడును. మృగపక్షి సర్ప జలచరములలో ప్రతి జాతియు నరజాతి చేత సాధు కాజాలను ఆయన గాని ఏ నరుడును నాలుకను సాధు చేయనేరడు. అది మరణకరమైన విషముతో నిండినది. అది నిరర్గళమైన దుష్టత్వమే. దీనితో తండ్రి అయిన ఎలోహిమును స్తుతింతుము. దీనితోనే సర్వశక్తిమంతుడు పోలికగా పుట్టిన మనుషులను శపింతుము. ఒక్క నోట నుండి ఆశీర్వచనమును శాపవచనమును బయలువెళ్ళును. నా సహోదరులారా, ఇలా ఉండకూడదు. చూడండి, ఇక్కడ 4 గురించి మాట్లాడు.
ఆ నాలుక చిన్న నాలుక అగ్ని చిన్నదైనప్పటికీ అది ఎంతో ప్రమాదం. ఒక పట్టణాన్ని నాశనం, ఒక చిన్న అగ్గి పెట్టి అగ్గి పుల్లే కదా మనం అనుకుంటాం. ఆ అగ్గి పుల్ల ఏం చేయాలి చెప్పండి? ఊరిని తగలబెట్టగలదు. అందుకని చిన్న మాట కూడా మనుషుల్ని ఆత్మీయంగా నాశనం చేస్తారు. ఆ మాట అంత ప్రమాదకరమైంది. అందుకని ఆ మాటను బట్టి నీ శరీరము అపవిత్రమైపోవడము, ఆ మాటను బట్టి శరీరము అది పవిత్రమైనదిగా ఉండడము జరుగుతుంది. కాబట్టి పిల్లరా ఆలోచన చేయండి. అందుకని మీ మాటను బట్టి మీకు తీర్పు తీర్చబడింది బైబిల్ చెప్తుంది. కాబట్టి ఆయన వధువు ఆ మాటలను బట్టే ఆమె రక్షించబడతాయి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ నాలుక చిన్న అవయవమైనప్పటికీ కూడా అది ఎంతో భయంకరమైనది. అది అనేక గొడవలు పెట్టేటువంటిది. అగ్ని ఎలాగైతే ఊరంతా తగలబెట్టింది, అలాగే ఆ చిన్న మాట ఊరు మొత్తాన్ని కూడా నాశించేది. ఇలాంటి బోధలు ఉన్నాయి. వర్తమానమే బోధించవచ్చు పాస్టర్ గారు, కానీ ఆ వర్తమానం ఏమిటి? త్రిత్వంలో రక్షణ, ముగ్గురు దేవుడు. ఆ వర్తమానము ఆ ఊళ్ళో నమ్మిన వాళ్ళు, ఆ పేటలో నమ్మిన వాళ్ళందరూ కూడా కనిపించింది. ఆ నాలుకంత ప్రమాదకరమైంది. అందుకని నాలుగు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లుగా వేరిపోవడం కాదు. నాలుగు ఉంది కదా అని నీ మాటలన్నీ ఆళ్ళ మీద ఏళ్ళ మీద చూయించడం కాదు. నీ మాటల ద్వారా నీవు ఆయన గురించి ఏమి సూచించావు నీ జీవితంలో ఆయన ఏం చేశాడు దాన్ని మాట్లాడు. నువ్వు ఎలా మారావో, ఎలా జీవించేవాడువో, ఎలా నడిచేవాడువో, ఇప్పుడు ఆయన ఎలా మార్చాడో దాని గురించి ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఇక్కడ కొంతమంది బోధించాలనే మనసు కలిగి ఉన్నారు. అంటే వాళ్ళకి చెప్పాలి, బోధించాలి, ఏదో తెలియచేయాలి. ఈనాడు స్త్రీలు కూడా చాలామంది ఆ విధంగా మారిపోయారు. కానీ చాలా లెక్కతో కూడినది. తర్వాత అది వాళ్ళు జీవితంలో జరిగిన సాక్ష్యం చెప్పడమే బోధించడమే. బోధించడం అనేది పిలుపుతో కూడింది. నిన్ను బోధిస్తున్నావంటే నువ్వెవరవో, ఏమిటో, నీ గురించి లేఖనం ఏమిటో, నువ్వు ఎందు నిమిత్తం వచ్చావో ఆయన చెప్పాలి. ఆయన్ని బయలుపరిచి ఆయన పంపిస్తారు. కానీ నాడు ఏమైపోయి చెప్పండి, బైబిల్ తీసుకుని చాలామంది బోధిస్తున్నారు. బుధ సంఘాల్లో బోధించాలని మనసు చాలా అర్థమైందా? అందుకని ఆయన అంటున్నాను, మీరు బోధకులు కాకుండా. ఎందుకంటే పిలుపు లేకుండా, అభిషేకం లేకుండా ఏదో బోధిస్తున్నారు. ఆ మాటలన్నింటి బట్టి వాళ్ళు దోషులకి నరకానికి. వాళ్ళకి ఎందుకంటే వాళ్ళ మీద అభిషేకం ఉన్నప్పుడే ఆ దాచబడిన వాక్యం, మర్మంగా ఉన్న వాక్యం బయటకు వచ్చారు. కానీ వాళ్ళ మీద అభిషేకం ఉండదు, ఆ పిలుపు ఉండదు. కాబట్టి ఆ వాక్యానికి ఏదో తప్పుడు అర్థాలు చెప్పి నిజమే చెప్పామనుకుంటున్నారు, కరెక్ట్గా బోధిస్తున్నాను అనుకుంటారు. నేను చాలా మర్మాలు చెప్పేస్తున్నాను, నాకు చాలా విషయాలు బయటపరచబడుతున్నాయి, చాలా అర్థమైపోతున్నాయి. దాని అర్థం అలా కాదు, పాస్టర్ గారు ఎలా చెప్పారు కానీ అలా కాదు, దీని అర్థం ఎలాగా. అలా చాలా సంఘాల మొక్కలు చెక్కలైపోయింది. వాటి గురించి లెక్క అప్పగించాల్సి చాలా ప్రమాదంలో పడిపోతున్నారు. మాట ఎలా ఉండాలి చెప్పండి, జాగ్రత్త ఉండాలి. ఆయన ఆ తర్వాత ప్రవర్తనలోను నీ ప్రవర్తన చూసే వాళ్ళకి నీ ప్రవర్తన చాలా మంచి ప్రవర్తనగా ఉండాలి. ఆయన చెడు ప్రవర్తనగా ఉండకూడదు. ఎవరు చెడు ప్రవర్తన, ఒక అసూయ కలిగి ప్రవర్తిస్తున్నాడు అనుకోండి, అతడు మంచి ప్రవర్తన కదా బాబా, అతడు అసూయ కలిగి ప్రవర్తన సరిగా ఉండదు, సరిగా ప్రవర్తించడు, సరిగా మాట్లాడడం, అతడి ప్రవర్తన బాగోదు. కొన్నిసార్లు అంటారు అతడు స్త్రీల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడంటారు. కొన్నిసార్లు అసభ్యంగా ప్రవర్తించాడు. బస్సుల్లో చూస్తుంటారు కొంతమంది, ఆ బస్సుల్లో వెళ్ళేవాడు ఉంటారు కొంతమంది. అవి వెళ్ళేటప్పుడు కొంతమంది మగవాళ్ళు ఏం చేస్తున్నారు, ఆడవాళ్ళు అక్కడ ఉంటే ఆ పక్కన కావాలని తగ్గుతూ ఉంటారు. క్రైస్తవులే కావాలని తగ్గుతూ ఉంటారు. అదేమి ప్రవర్తన? అది క్రైస్తవులుగా ప్రవర్తన ఉండదు. అర్థమైందా? కొంతమంది ఏం చేస్తారు చెప్పండి, కోపం ఎక్కిపోయినప్పుడు సహనం ఉండదు. కొంతమందికి విపరీతమైనటువంటి కోపం ఎక్కువగా ఉంటుంది.
ఆ కోపంలో ఆ భార్యో లేకపోతే భర్తో ఏదో అన్నారనుకోండి, ఉదాహరణకి ఏదో అన్నారనుకోండి, ఇంక వెంటనే ఆ కోపం లేచిపోయి ఇంకా ఇంట్లో ఏది ఉంటే దాన్ని పగలగొట్టేయడము, విసిరేయడము, బయటపడేయడము, లేకపోతే గుద్దేయడము, తన్నేయడము, రకరకాలుగా ప్రవర్తిస్తూ ఉంటారు. ప్రవర్తన చెడ్డ ప్రవర్తన ఇవన్నీ ఇందాక మనం నేర్చుకున్నాం. విచారంగా ఏ స్త్రీలు కనపడితే ఆ స్త్రీలతో పాపం చేస్తారు. బైబిల్లో ఉన్న ఏలీ కుమారుడు వాడి ప్రవర్తన సరిగా లేదు. మీకు అర్థమైందా? వాడి ప్రవర్తన సరిగా లేదు. వాడు అస్తమాను కూడా ఆడవాళ్ళతో మాట్లాడడం, ఆడవాళ్ళతో ఏదో విధంగా వాళ్ళని నైళ్ళు పెట్టుకోవాలి, పొట్టులో వేసుకోవాలి అని చాలామంది చర్చికి చాలామంది కుర్రాళ్ళు వెళ్తుంటారు. అమ్మాయిల గురించి వెళ్తుంటారు చాలామంది కుర్రాళ్ళు చర్చికి. వాళ్ళతో మాట్లాడడానికి బాగుండదని అలాగే వెళ్ళేవాళ్ళు చాలామంది. ఆ ప్రవర్తన సరిగా లేదు. మీకు అర్థమైందా? రకరకాలుగా ప్రవర్తించేవాడు ఉన్నారు లోకంలో. పిచ్చిగా ప్రవర్తించేవాడు ఉన్నారు కొంతమంది. సహనము లేకుండా ప్రవర్తించేవాళ్ళు ఉన్నారు కొంతమంది. ఒక మాట అంటే వాళ్ళు ఇల్లు పీకేసి పందిరేసేస్తారు. ఉదయం నుండి 2 రోజులు 3 రోజులు దాన్ని సరుగుతానే ఉంటారు, గొడుగుతానే ఉంటారు. అది ఒక మాటతో 2 మాటలతో పోదని ఆ ప్రవర్తన అర్థమవుతుందండి. ఎడతానే ఉంటారు. నేను అద్దుకుండేవాడు వాళ్ళ ఆయన రావడం లేటింది ఉంటుంది. తిడతా ఆయన వచ్చేస్తాడు, భోంచేస్తాడు, స్నానం చేస్తాడు, అన్నీ అయిపోతాడు. తిడతానే పడుకుంటుంది 11. మళ్ళీ జనాలు వేసి మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాడు. ప్రవర్తన మెస్సీ ఎలా చేశాడా? మెస్సీ ఎలా ప్రవర్తించాడా? ఆ విధంగా బండబూతులు తిడతా ఉంటారు. ఆ విధమైన ప్రవర్తన కలిగిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది వస్త్రధారణలో ప్రవర్తన, ఈ శరీరం మెడ కూడా కనబడకుండా మెడ కూడా ఇలా కుట్టించుకునేవాళ్ళు ఉంటారు. బట్టల కుట్టించుకోవాలి, చెయ్యి ఇక్కడ వరకు కుట్టించుకోవాలి. అదే ఆ బ్రహ్మం గారు కళలో చూశారు. ఆ పరలోకంలో ఎలా ఉంటారు, ఇక్కడి వరకు బట్టలు చూశారు. తల వెంట్రుకలు కత్తిరించుకోకుండా పూర్తిగా వదిలేసినట్లు చూశారు. అందుకని బ్రహ్మం గారి చర్చిలో ఆ విధంగా ఆయన ఏదైతే చూశాడో చెప్తే దాన్ని అలా ఫాలో అవుతుంటారు. ఆ విధంగా అంటే అపవిత్రంగా కాకుండా నీ యొక్క వస్త్రధారణ అది పవిత్రముగా ఉండాలి. అంతేగాని కొంతమంది ఆ మెడ నలుగురు కనబడాలని, వీపు భాగం అందరూ కనబడాలని పెద్దగా దానికి పెద్ద డిజైన్లు, మోడల్స్ పెట్టి, దీనికి ఇక్కడ పెద్ద మోడల్స్ పెట్టి ఏమండి ఆ రోడ్డు మీద నడుస్తున్నప్పుడు నీ విషయంలో కనుక నీ వస్త్రధారణ సరిగా లేకుండా నీ విషయంలో కనుక ఎవరికైనా చెడ్డ తలుపు కలిగినట్లయితే నీవే నేరస్తున్నావు. అర్థమైందా? నీవే నేరస్తున్నావు. ఎందుకంటే నీ యొక్క ఆ వీపు అయిన కనబడేలాగా నీవు అలాగా ప్రవర్తించావు కాబట్టి, అలాగా నడిచావు కాబట్టి, అలాగా చూపుల ద్వారా అలాగా ప్రవర్తించావు కాబట్టి ఆ పాపము, ఆ యొక్క ప్రవర్తన దానిని బట్టి వాళ్ళ పాపం తలపు కలగడానికి కారణమయ్యావు కాబట్టి నీవు నేరస్తురాలైన స్త్రీ. అందువల్ల ప్రవర్తన, నీ ప్రవర్తన ఎలా ఉండాలి చెప్పండి? పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి ఉండాలి. అన్ని స్త్రీ వల్ల ప్రవర్తించకూడదు. అన్ని స్త్రీ 2-3 గుర్తులు పెట్టుకొని ఆ పెంకెరెత్తులాగా మెడకి, ముక్కులకి, చెవులకి, వేళ్ళకి రకరకాలుగా పెట్టుకొని కాళ్ళకి ఆ గల్లు నడుచుకుంటూ వస్తుంటారు. నీకు అర్థమైందా? ఈ యొక్క సంక్రాంతి గంగిరెద్దు నడుతుంది, దానికి గజ్జలు కట్టేస్తాం కాదు, అది నడుస్తుంటే సౌండ్లు వచ్చేస్తాం. ఆ విధంగా ఎన్ని ధరించుకొని అదే అన్యుల ప్రవర్తన ఆ విధంగా నువ్వు ఉండకూడదు. నీ ప్రవర్తన సరిగా ఉండాలి, నీ వస్త్రధారణ సరిగా ఉండాలి. కొంతమంది అందం కనపడాలి ఎన్ని చెప్తుంటారు బైబిల్లో, ఇవి చెప్పుకోకూడదండి. ఇలా రకరకాలు వచ్చాయి, ఎన్ని తెలిసాను. వాక్యం గురించి తెలియకపోయినా, మెసేజ్ గురించి తెలియకపోయినా ఈ మాత్రం బాగా తెలుసు. లోక సంబంధం ఎక్కడ ఉంటాయో, దేనికి ఉపయోగపడుతుందో, ఏదైనా ఉపయోగించుకోవాలో, ఏమి వస్తున్నాయో మార్కెట్లోకి
వెరైటీ ఏమొస్తున్నాయో ఏమిటో అది అవసరం కాకపోయినా ఏదో చూడాలని తెలుసుకోవాలని అలాగే సెల్ ఫోన్ ముందు పెట్టుకొని అలాగ చూస్తూ ఉంటారు. అది కూడా చెడు ప్రవర్తనే. ఇవన్నీ కూడా నీ ప్రవర్తన. తక్కువ వాళ్ళు ఏదైనా అంటే మంచిగా అమ్మ అలా ఇలా సమాధానంగా మాట్లాడు. గొడవగా ఏదైనా మాట్లాడబోయి ఎదుటి గొడవగా మాట్లాడి శాంతిగా మాట్లాడు. కానీ వాళ్ళ మాటలుగానే 4 మాట్లాడారు. వాళ్ళు అంటారు ఏం ప్రవర్తన అండి, ఆ ఎగురులు ఏంటి, ఆ గొంతులు ఏంటి, ఆ అరుపులు ఏంటి, ఆ కేకలు ఏంటి. మరి క్రైస్తవులు వెళ్తున్నారు, చర్చికి వెళ్తున్నారు, మరి ఓర్పు ఉండాలి కదా, సహనం ఉండాలి కదా, ఇది అవసరమైనప్పుడు పర్లేదు. కానీ ప్రతి చిన్నదాన్ని కూడా ఇలాగేంటండి. నీ ప్రవర్తన బట్టి ఏమైపోతుంది చెప్పండి, ఆయన నామం దూషించబడతాం. నీ ప్రవర్తన బట్టి ఏమైపోతుంది చెప్పండి, ఆయన నామం దూషించబడతా ఉంటుంది. నీ ప్రవర్తన సరిగా ఉండాలి. వాక్యం వినేటప్పుడు ఆయన సన్నిధిలో నీ ప్రవర్తన ఇతరుల పట్ల ఒక సహోదరుడు నువ్వు ప్రవర్తించాలి. హల్లెలూయా, హల్లెలూయా. అంతేగాని నువ్వేదో ఆ సినిమా యాక్టర్లో సినిమా హీరోయిన్ అనుకొని ఊహించుకొని అలాగేలాగా నడుస్తూ ఆ విధంగా ప్రవర్తిస్తున్నావు అనుకోండి, ఆ ప్రవర్తన సరైనది కాదు. ఆయన వధువు ఆ విధంగా ప్రవర్తించదు. ఆయన వధువు యొక్క ప్రవర్తన ఆమె నిండుగా వస్త్రములు ధరించుకొని తల వెంట్రుకలు చక్కగా పెంచుకొని, ఆమె కత్తిరించకుండా తల వెంట్రుకలు చక్కగా కత్తిరించుకొని ఆమె ప్రవర్తన చాలా మంచిగా ఉంటుంది అనమాట. ఆయన హల్లెలూయా. అగౌరవంగా ఉండదు, అగౌరవంగా ప్రవర్తించదు. ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు చూడండి, అబ్రహాము చాలా చక్కగా గౌరవంగా ఆయన్ని చేర్చుకున్నాడు. అగౌరవంగా కాదు, చూసి చూడనట్టు కాదు. ఎవరో మనుషులు పంపించి మీరు వెళ్ళండి, ఇంటి దగ్గర ఉంటాను, మీరు వెళ్ళి తీసుకురండి, నేను గొప్ప మనిషిని, మీరే వెళ్ళాలి, పన్నెండు పంపలేదు ఆయనే వెళ్ళి సాష్టాంగం. ఎందుకంటే ప్రత్యక్షత కలిగిన వాడు, ప్రత్యక్షత లేనివాడు అగౌరవంగా ఉంటాడు. ప్రత్యక్షత కలిగిన వ్యక్తి ఆయన సర్వశక్తిమంతుడు. ఆ దూతలు సర్వశక్తిమంతుడు, ఆత్మ కలిగిన వారు. కాబట్టి తను తగ్గించుకొని వెళ్ళి వాళ్ళు ఆహ్వానించారు. తగ్గించుకొని ప్రవర్తించాలి. కొంతమంది ప్రవర్తన గర్వంగా ఉండదు. ఇలాగ ప్రవర్తించి ఎప్పుడు చూసినా కానీ ముఖం 60 మీద 70 మీద 100 మీద దాటిపోతూ ఉంటుంది అనమాట. నీకు అర్థమైందా? నీ ప్రవర్తన, నీ ముఖం ప్రవర్తన, నీ నడవడి ప్రవర్తన ఎప్పుడు చూసినా రుసరుసలాడిపోతూ ఉండడం, ఎప్పుడు చూసినా రుసరుసలాడిపోతూ ఉండడం. నీ ప్రవర్తన కనికరముతో కనబడుతున్నావు, ఆయన ప్రేమతో కనబడుతున్నారు. లోక ప్రేమ కాదు. ఆయన యొక్క ప్రవర్తన అది పరలోక సంబంధమైనటువంటి గౌరవముతో ఉంటుంది అన్నమాట. ఆయన ఎవరైనా ఎందుకు వచ్చినప్పుడు చక్కగా మంచి కుర్చీ వేసి చక్కగా కూర్చోబెట్టి చక్కగా విలువగా ఘనముగా అంటారు, దాన్ని ఘనముగా చూస్తారు, ఘనముగా చేస్తారు, ఘనముగా ఈ ప్రవర్తన ఎన్ని కూడా లెక్కలోకి వస్తాడు. చాలా చక్కగా ప్రవర్తించండి, వెళ్ళినప్పుడు చాలా చక్కగా ఆదిత్యించండి. ఆ ప్రవర్తన కూర్చోవడం కానీ, నిలబడడం కానీ, వాళ్ళ వస్త్రధారణ కానీ, వాళ్ళు నడవడం కానీ, ఏదో టింగిటింగమని నడవడం కాదు. నీకు అర్థమైందా? నెమ్మదిగా సాధు స్వభావం ఉంటుంది. అందుకని మృదువైనట్టు సాధువైనట్టు స్వభావం అక్షయాలంకారం. ఆ విధంగా చాలా మృదువుగా గనిలాగా అక్కడ కనిపించి లేకపోతే ఒంటిలాగా అక్కడ కనిపించి ఇక్కడ కనిపించి లేకపోతే అలా కాకుండా చాలా నెమ్మదిగా దీనత్వముగా తమను తాము తగ్గించుకొని అలా మంచి ప్రవర్తన కలిగినటువంటి ఆయన హల్లెలూయా. రాజ్యానికి రావాలంటే ఏం చేయాలి చెప్పండి? మంచి ప్రవర్తన కలిగి ఉండాలి. ఎలాగ పడితే అలాగా ప్రవర్తించుకో. అందుకని రకరకాలుగా ప్రవర్తించే వాళ్ళు లోకంలో మనం చూసినట్టు. కానీ నీ ప్రవర్తన అనేటువంటిది అది ప్రత్యేకమైనటువంటి ప్రవర్తన. అది మెస్సయ్య యొక్క ప్రవర్తన, మెస్సయ్య యొక్క మాట, మెస్సయ్య యొక్క ప్రవర్తన. మెస్సయ్య వలె నువ్వు ప్రవర్తిస్తావు. కాబట్టి పిల్లరా ఆలోచన చేయండి, నీ ప్రవర్తన సరిగా ఉండాలి. మీకు అర్థమైందా? అందుకని అతని ప్రవర్తన సరిగా లేదు, ఇతరుల ప్రవర్తన సరిగా లేదు, ఆ రాజకీయ ప్రవర్తన సరిగా లేదు, లేకపోతే అలాగా వాళ్ళ ప్రవర్తన సరిగా లేదు, వీళ్ళ ప్రవర్తన సరిగా లేదు. రకరకాలుగా మనం ఇంటి ఉంటాం. కానీ నీ ప్రవర్తన మెస్సయ్య ప్రేమతో, జాలితో,
కనికరముతో మంచి గుణ లక్షణాలతో ప్రవర్తిస్తుంది. చెడ్డ లక్షణాలతో ప్రవర్తించడం కాదు, అసూయతో ప్రవర్తించడం కాదు, కక్ష పెట్టుకొని ప్రవర్తించడం కాదు, ఏ కక్ష పెట్టుకుని నువ్వు ఏం చేస్తుంటావో నీకు తెలీదు ఆ విధంగా ప్రవర్తించడం కాదు. ఓ ప్రేమతో ఆ తర్వాత మూడవది ప్రేమలోను చూడండి, ఆమె మంచి ప్రవర్తన కలిగినటువంటిది రెండవ గుర్తు. మూడవ గుర్తు ఆమె ప్రేమ కలిగింది. ఆయన అంటే ఆ ప్రేమలో అసూయను చూడండి. రోమిలకు రాసిన పత్రిక ఒకసారి మనం చదువుకుందాం. రోమిలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 8వ వచనం మనం చదువుకుందాం. ఒకరినొకడు ప్రేమించడం విషయంలో తప్ప మరి ఏమీ ఎవరికి వచ్చేయవద్దు, పొరుగువారిని ప్రేమించువాడే ధర్మశాస్త్రం నెరవేర్చువాడు. ఎలాగనగా వ్యభిచరించవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలవద్దు, ఆశింపవద్దు అనునవి మరి ఏ ఆజ్ఞలు ఉన్నాయడదా అది నిన్నువని నీ పొరుగు వారిని ప్రేమించుకోవాలని వాక్యములు సంక్షేపముగా ఉన్నది. ప్రేమ పొరుగువాడు కీడు చేయదు కనుక ప్రేమ కలిగిన ధర్మశాస్త్రం నెరవేర్చుతుంది. కాబట్టి ప్రేమ పొరుగు వారిని కీడు చేయదు కనుక అసూయ కానీ ద్వేషం కానీ ఏదైనా పెట్టుకొని ఏ కీడు హాని చేయదు, అది మేలే చేస్తుంది. కాబట్టి ఆ ప్రేమ కనుక ఆయన వధువు అది ప్రేమ కలిగిన వధువు. లోకంలో రకరకాలైన ప్రేమలు ఉన్నాయి. ఆ ప్రేమలన్నీ కూడా నరకానికి తీసుకుపోతాయి. ఆ ప్రేమలన్నీ కూడా పిల్లారా, కొంతమంది లోకంలో పైకి ప్రేమ కలిగి ఉండి లోపల దురభిప్రాయం కలిగే వాళ్ళు ఉంటారు, చెడ్డ అభిప్రాయం కలిగే వాళ్ళు ఉంటారు. ప్రేమకి పైకి మాత్రం నీతో మంచిగా మాట్లాడుతుంటారు. ఈ అబ్బాయి చాలా మంచిగా మాట్లాడుతుంది, చాలా మంచివాడు నువ్వు అనుకుంటుంటావు. ఈ అమ్మాయి చాలా చక్కగా మాట్లాడుతుంది, చాలా మంచిదని నువ్వు అనుకుంటుంటావు. కానీ లోపల ఉంటుంది అసలైనటువంటి దురాలోచన. అది బయటకు కనబడనివ్వడు, అది బయటికి రానివ్వరు. కానీ లోపల మాత్రం అది ఉంది. ఏదో టైంలో అది బయటికి తీస్తుంది. అది దాగనది. ఆ పాపము లోపల ఉన్న పాపము దాగనది. అందుకనే పిల్లారా, ఇవన్నీ కూడా మోసపూరితమైన ప్రేమ. ఈ లోకంలో నిన్ను ప్రేమించేవారు ఈ లోకంలో నీకు డబ్బునివ్వచ్చు, ఆస్తులు ఇవ్వచ్చు, పొలాలు ఇవ్వచ్చు, స్థలాలు ఇవ్వచ్చు, లోకంలో ఏమైనా ఇవ్వచ్చు, నీకు లోకంలో ఏమైనా చేయొచ్చు. కానీ ఈ ప్రేమ తాత్కాలికమైన ప్రేమ. అంటే ఇవి చేయొద్దని బైబిల్ చెప్పడం లేదు. నువ్వు ఏమైనా చేయొచ్చు ఈ లోకంలో, కానీ ఈ ప్రేమ అంతా కూడా ఏమి చెప్పండి, తాత్కాలికమైనది. నిజమైనటువంటి ప్రేమ అది శాశ్వతమైనది. హల్లెలూయా. అందుకనే ఈ లోకరీతిగా ప్రేమించే వాళ్ళని చూసి వీళ్ళే నిజమైన ప్రేమ కలిగిన వాళ్ళని నువ్వు వాళ్ళని నమ్మినట్టయితే ప్రమాదంలో పడిపోతావు. ఆ ప్రేమ వల్ల నువ్వు రక్షణ పొందవు. వాళ్ళ ప్రేమ వల్ల నువ్వు పరలోక రాజ్యానికి రావు. ఆ ప్రేమ నిన్ను రక్షించదు. కానీ ఆయన యొక్క ప్రేమ నీ కొరకు ప్రాణం పెట్టారు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ప్రేమ కీడు చేయదు కనుక కపటమైన ప్రేమ, పైకి ప్రేమ కలిగి ఉండి లోపల కీడు చేయాలనే ఆలోచన కలిగి ఉండేవాడు బైబిల్లో కూడా ఉన్నారు. లోకమంతా కూడా ఇప్పుడు అలాగే ఉంది, కపటమైన ప్రేమతో ఉంది. మొత్తం అంతా కూడా ప్రపంచం అంతా చాలా ప్రేమ కలిగిన వాళ్ళు కనబడుతూ ఉన్నారు. చాలా మంది ప్రేమ కలిగిన వాడు కనబడుతున్నారు. అందుకని ఇప్పుడు చాలామంది ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ ఈ సెల్ ఫోన్లు వాటిల్లో అవి చూస్తూ చాలామంది ప్రపంచంలో ఆడపిల్లలు ఈ ప్రేమలని అవని ఇవని పడిపోయి ఆ యొక్క సెల్ ఫోన్లో చాటింగులు చేయడం, ఆ యొక్క వాట్సాప్ నంబర్ల ద్వారా చాటింగ్ చేస్తూ ఆ ప్రేమలో ఈ ప్రేమలో పడిపోయి సరస్వతి దూరం అయిపోయి నరకానికి వెళ్ళిపోయిన చాలా. అందులో లోకములు అనేక రకాలైన ప్రేమలు ఉన్నాయి. తల్లిదండ్రుల మధ్య ప్రేమ ఉంది, అలాగే బంధువుల మధ్య ప్రేమ ఉంది, కులమును బట్టి ప్రేమ ఉంది, లేకపోతే రకరకాల ప్రేమలు ఉన్నాయి. కానీ నీ ప్రేమ ప్రత్యేకమైనది. అందుకనే పౌరం అంటే పౌరంలో చేదు ఉండదు. అన్ని పక్షుల్లో చేదు ఉంటుంది. అన్ని చేపలు కోసామనుకోండి, చేపలో చేదు ఉంటుంది, ఆ చేదును బయటకు తీస్తుంది. కానీ పౌరంలో చేదు ఉండదు.
అలాగే నీలో కూడా ఏ కీడు లేకుండా, అందుకని ఆ పావురాన్ని ప్రేమకు గుర్తుగా చూపిస్తూ ఉంటారు. ఆయన స్వచ్ఛమైన ప్రేమకు, నిష్కలంకమైన ప్రేమకు గుర్తు. అందుకని ఆ ప్రేమకు గుర్తుగా పావురాన్ని ఉపయోగిస్తూ ఉంటారు. అంతేగాని ఏ కాకినో కప్పనో లేకపోతే రకరకాల పక్షులు వాటిని ఉపయోగించరు. పావురం అంటే నిష్కపటమైనటువంటి, నిష్కలంకమైనటువంటి, స్వచ్ఛమైనటువంటి ప్రేమకు గుర్తు. ఆయన వధువు అంటే స్వచ్ఛమైనటువంటి ప్రేమ కలిగినది. స్వచ్ఛమైన ప్రేమ ఉండాలి. స్వచ్ఛమైన ఏ కళంకము లేనటువంటి ప్రేమ. అలాగే ప్రేమ కలిగి నువ్వు జీవించాలి. ఇతరుల పట్ల నువ్వు ప్రేమతో ప్రవర్తించాలి. మెస్సయ్య ప్రేమ, మెస్సయ్య ప్రేమ చూపించాలి. అప్పుడు మెస్సయ్య గణపరచబడతా ఉంటాడు. నీ క్రియలను బట్టి మెస్సయ్య గణపరచబడాలి. నువ్వు చేసే కార్యాలను బట్టి, ఓ ఈ సర్వశక్తిమంతుడు నమ్ముకున్నారా, చాలా మంచిగా ఉన్నారా, చాలా మంచిగా ప్రవర్తిస్తున్నారా, చాలా మంచిగా మాట్లాడుతున్నారా, చాలా ఏదో అసూయ లేదు, ద్వేషం లేదు, చాలా మంచిగా ఉన్నారా, నేను కూడా ఆ విధంగా ఉండాలి అని నీ సర్వశక్తిమంతుడు ఎంత మంచి జీవితాన్ని ఇచ్చాడు, ఎంత మంచి ప్రవర్తన ఇచ్చాడు అని సర్వశక్తిమంతుడు నీ ప్రవర్తన బట్టి, నీ మాటలను బట్టి, నీ ప్రేమను బట్టి, నువ్వు చూపించే ప్రేమను బట్టి గణపరుస్తున్నాడు. ఆయన ప్రేమ కలిగిన వాడిని ఇచ్చిన నేను స్తోత్రాలు. చూపించే ప్రేమను బట్టి మీరు అర్థమైందా? నేను ఏ అసూయ లేదు, ఏ ద్వేషం లేదు, ఏ క్రోధం లేదు, ఏ కక్ష లేదు. ఇదిగో రోగులు ఉంటూ పరామర్శిస్తున్నారు. చెరసాల్లో ఉంటే సువార్త ప్రకటిస్తూ ఉంటే చెరసాల్లో వేసారు, ప్రకటించలేదు. అయినా వచ్చి పరామర్శిస్తున్నారు. నా గురించి రాత్రంతా ప్రార్థన చేస్తున్నారు. ప్రేమ. ఆయన సర్వశక్తిమంతుడు ప్రజలు ఎంత మంచివారు, ఆయన ఎంత మంచివో ఆయనను బట్టి, అందుకనే ఆయనకు ఘనత వస్తుంది. ఆయన కుండను తయారు చేసిన వాడు కాదు, ఆ కుండను తయారు చేసిన వాడు కొమ్మరి. అందుకనే ఆ కుండ కంటే ఆ కొమ్మరికి ఎక్కువ ఘనత వస్తుంది. నీవు కుండవి ఇంత చక్కగా అందంగా తయారు చేసే కుండని కొమ్మరి చాలా ఇదిగా కొమ్మరికి వస్తుంది. అలాగే నిన్ను కూడా అందంగా మంచి గుణ లక్షణాలు కలిగినటువంటి, మంచి ప్రేమ కలిగినటువంటి, పరిశుద్ధమైన ప్రేమ కలిగినటువంటి, అందుట్లో ఏ అసూయ లేదు, ద్వేషం లేదు, ఏ చెడుతనం లేదు, అంత మంచి ప్రేమ కలిగి అంత మంచిగా చేసింది ఆయన. ఎవరు కనబడుతుందో చెప్పండి? ఆయన కనపరచబడతాడు. ఈ మూలంగా ఆయన కనపరచబడాలి. ఈ క్రియలను బట్టి వాళ్ళు నిన్ను అనగా సర్వశక్తిమంతుని స్తుతించాలి, మహిమపరచాలి. నీ జీవితం అలా ఉండాలి. లోకస్తుల మధ్య అయినా కానీ, ఆయన ప్రజల మధ్య అయినా కానీ. ఓ ఆ ప్రేమ ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఓ ఆయన వధువు యొక్క గుర్తు ఏమిటి చెప్పండి? ప్రేమ, ప్రవర్తన. ఆమె సినిమా వాళ్ళలాగా ప్రవర్తించదు, అన్నిలాగా ప్రవర్తించదు, అన్నిలాగా ప్రేమించడం కాదు, మోసపూరితమైన ప్రేమ కాదు. ఏదో కూడా సాతానుడు చక్కగా ప్రేమగా మాట్లాడు. అవ్వ అనుకుంది ఈయన చెల్లి చాలా ఇష్టపడుతుంది, ఆదాంకి అంత ప్రేమ లేదు, చాలా ఇష్టపడుతుంది, చాలా ప్రేమ కలిగిన వాడు, చక్కగా మాట్లాడుతున్నాడు. మోసం చేసేవాడు ఇప్పుడు కూడా మంచిగా మాట్లాడు. మీరు షాప్కి వెళ్ళండి, వాడు షాప్కి వెళ్ళినప్పుడు ఆవిడ మీ మీద చాలా ప్రేమన్నట్టుగా మాట్లాడతారు. రెండు కూర్చోండి, చాలా మర్యాద, డ్రింక్ దండి అంటాడు. వాడు ఎరిగి పరిగెత్తుకొని డ్రింక్ తీసుకొస్తాడు. అదంతా చక్కగా ప్రేమించిన తర్వాత ఆ కొనేటప్పుడు ఏం చేస్తాడు? అంత ప్రేమించగానే నువ్వేమైపోతావు? పొంగిపోతావు అన్నమాట. ఇలా ఏమైపోతావు చెప్పండి? పొంగిపోతావు. ఆ పొంగిపోయి వీళ్ళకి నేనంటే ఎంత ప్రేమ, ఎంత గౌరవం, ఎంత అభిమానం. పదే నేను కనబడే చోటల్లో పలకరిస్తూ ఉంటారు, మాట్లాడుతుంటారు. కాబట్టి షాపు మంచోళ్ళు అనుకుని ఆ ఫీలింగ్ నీలోకి వచ్చేసి అప్పుడు నువ్వేం చేస్తావంటే ఆ చీర లేదా ఆ బట్టలు 50 రూపాయలు అనుకోండి, 100 రూపాయలు చెప్తాడు. నువ్వేమంటావంటే ఇంతవరకు మనల్ని ఎంత అభిమానంగా ప్రేమించారు, ఆ పేరును చూశారు, డ్రింక్ తెప్పించారు, ఇలాగూ 100 కాదండి 50కి ఇచ్చేయండి అన్నావు అనుకోండి, ఏమన్నా అనుకుంటారేమో అనుకొని ఆ మొహవాటం వచ్చేసి, ఆ మొహవాటం వచ్చేలాగా నీకు మర్యాద చేస్తారన్నమాట. ఆ మొహవాటం అడ్డు వచ్చేసి ఏం చేస్తామంటే 100 రూపాయల ఇచ్చేయండి. అక్కడ నీకు 100 రూపాయలు, 50 రూపాయలు లాస్. అది 50 రూపాయలే కానీ 100 రూపాయలు తిరిగి తీసుకుని 10 రూపాయలు డ్రింక్ ఎంత ఇచ్చి చక్కగా తుయ్యి
ఎక్స్ట్రా మోసం చేశారు. వీటిని చూసి పొంగిపోకండి. లోకంలో ఈ మనుషుల ప్రేమను చూసి నువ్వు పొంగిపోవద్దు. ఏదోనులో అదే జరిగింది. ఏదోనులో కూడా ఆ సర్పము అలాగే మాట్లాడినప్పటికీ ఆ చక్కగా ఏదోనులు ఆ యొక్క సర్పం మాటలను బట్టి అవ్వ కాదనలేకపోయింది, త్రోసేయలేకపోయింది, ఆ పాపాన్ని కాదనలేకపోయింది, త్రోసేయలేకపోయింది. ఆ ఫలములో పూజించేసి మోసపోతాం. అందులో లోక ప్రేమల్లో మోసం ఉంది. లోక సంబంధమైన ప్రేమలో అసూయ ఉంది. లోక సంబంధమైన ప్రేమలో ద్వేషం ఉంది. లోక సంబంధమైన ప్రేమలో కక్ష ఉంది. లోక సంబంధమైన ప్రేమలో సహనము లేదు. లోక సంబంధమైన ప్రేమలో దీర్ఘశాంతము లేదు. అందుకని ప్రపంచం ఈనాడంతా కూడా ప్రేమ అనేటువంటి మాయలు మోసపోయి ఒలుగుతా ఉంది. కానీ ఆయన ప్రేమ గొప్ప ప్రేమ, శాశ్వతమైనది. అందుకే లోకంలో ఉన్న ప్రేమలు అవి అవసరమైనంత వరకు మాత్రమే నేను ఉపయోగించుకొని ఆ తర్వాత ప్రేమ లేదు, దోమ లేదు, నేను వదిలిపెట్టేస్తాను. అందుకని ఆ ప్రేమలన్నీ కూడా శాశ్వతమైనవి కాదు. నీ దగ్గర ఏదైనా ఉన్నట్లయితే నిన్ను ప్రేమిస్తారు, చక్కగా చూస్తారు. నీ దగ్గర ఏదో ఆశించేవాడు ప్రేమిస్తూ ఉంటారు. నీ దగ్గర ఏదో ఆశించే నీకు మర్యాద చేస్తూ ఉంటారు. నీ దగ్గర ఏదో ఆశించే అన్ని చేస్తూ ఉంటారు. లోక సంబంధమైన ప్రేమ. కానీ ఆయన ప్రేమ ఆయన దగ్గర నుండి ఆశించి చేసేది. ఆయన ప్రతిఫలం ఇచ్చేవాడు ఆయన. కాబట్టి నువ్వు అందుకని నేను ఆయన బిడ్డలకు చేసినట్లయితే నాకు ఆయన చేస్తాను. ఆయన ఆ విధమైన ప్రేమ, శాశ్వతమైనటువంటి ప్రేమ, విడవని ఎడబాయినటువంటి ప్రేమ, ఆయన మనల్ని శిక్షించి గద్దించి ఆయన మార్గంలో నడిపించేటువంటి ప్రేమ. అందువల్ల నీవు కూడా నీ పిల్లలని శిక్షించి గద్దించి ఆయన బోధలో నడిపిస్తుంటావు. ఆ ప్రేమ ఆయన దుర్బీజులు కాకూడదని ఆ విధంగా నీ ప్రేమ మెస్సయ్య ప్రేమ. అందుకని ఆయన ప్రేమ ఆత్మ సంబంధమైనటువంటి ప్రేమ. అందుకని లోకంలో వాడు ప్రేమ ఏమిటి చెప్పండి? డబ్బు సంపాదిస్తుంటే, డబ్బు తీసుకొస్తుంటే నేను ప్రేమిస్తూ ఉంటాను. అది కాదు ఆయన ప్రేమ. నువ్వు నీతిమంతుడుగా జీవిస్తే, నీతిమంతురాలుగా నడుస్తే నిన్ను ఆయన ప్రేమిస్తూ లోక సంబంధమైన వాటిని బట్టి కాదు ప్రేమించడం, వాక్యమును బట్టి. శాశ్వతమైన ప్రేమ, పరలోక సంబంధమైన ప్రేమ ఆయన. ప్రేమించుచున్నావా ఏది నీలో ప్రేమ? ప్రేమించుచున్నావా ఏది నీలో త్యాగం? హల్లెలూయా హల్లెలూయా. అదే ప్రేమ గురించి మనము కోటపూరికి రాసిన చదువుకున్నాం. అదంతా వివరిస్తే మనకి ఎక్కువ టైం అయిపోతుంది. కాబట్టి మనము 1 Coríntios రాసిన 13వ అధ్యాయము చూడండి. ఆ ప్రేమ ఎలాంటిదో 1వ వచనం నుండి, మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను ప్రేమ లేని వాడినైతే రోగడి కంచును తాడునైందును ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీ జ్ఞానవంతుయు ఎరిగిన వాడునై కొండలను పెకలింపగలిగిన పరిపూర్ణ విశ్వాసము గల వాడునై ప్రేమ లేని వాడినైతే నేను వెంటుడను. పేదల పోషణ కొరకు ఆస్తి అంతా ఇచ్చినను, కాల్చబడుటకు నా శరీరము అప్పగించినను ప్రేమ లేని వాడినైతే నాకు ప్రయోజనమేమీ లేదు. ప్రేమ చూడండి, సహనముతో ప్రేమలో దీర్ఘకాలము సహించును, తర్వాత దయ చూపించును. ఆ ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబంగా ప్రవర్తించదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, ప్రయోజనాన్ని విచారించుకోదు, త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకొనదు. చూడండి, ఎవరైనా అపకారం చేసినా గానీ అపకారం మనసులో ఉంచుకో, త్వరగా కోపపడదు. కొంతమంది ఏదైనా అడగలేదు, గుస్సమైన కోపం వచ్చేది, కోపంతో సమాధానం ఇస్తూ ఉంటారు.
అవసరమైనప్పుడు పర్వాలేదు. అందుకని త్వరగా కోపం. ప్రేమలో ఏముండదు చెప్పండి? త్వరగా కోపం ఉండదు. ప్రేమ త్వరగా కోపం. ఆయన నమస్తే. హల్లెలూయా. చాలా మంది తొందరపడి కోపడిపోతూ ఉంటారు. అది ప్రేమ కాదు. ప్రేమ వింటుంది, విని ఆ తర్వాత కోపడాల్సిందే, లేకపోతే ఆయన నమస్తే. హల్లెలూయా. కాబట్టి ప్రేమ త్వరగా కోపడదు, అపకారం మనసులో ఉంచుకోదు. ఎవరైనా అపకారం చేసినట్లయితే, కీడు చేసినట్లయితే వాళ్ళ మనసులో ఉంచుకోదు. అది మర్చిపోయి ప్రార్థించి క్షమించి ఆ ప్రేమ విడిచిపెట్టేస్తారు. కానీ కొంతమందికి అది పోరేపో సాయంకాలము లోపు ఆ కోపం ఏమైపోవాలి చెప్పండి, పోవాలి. కానీ కొంతమందికి ఏం చెప్పండి, సాయంకాలం సూర్యుడు అస్తమించిన తర్వాత కూడా రాత్రులంతా కూడా కోపం కొనసాగుతూ ఉంటుంది, తెల్లారి కూడా కొనసాగుతూ ఉంటుంది. ఇలా ఆ కోపంతో నువ్వు వాళ్ళ ఒక వేళ్ళ మీద కానీ మొక్క తిప్పుకొని పొరదిప్పుకొని అలా ఉన్నట్లయితే విన్నానుగా చెప్పాడు, అక్కడ దయ్యం పనిచేస్తుంది, సాతాను పనిచేస్తాడు. కాబట్టి అందువల్ల అపకారాన్ని ఏమాత్రం కూడా మనసులో ఉంచుకోకుండా దాన్ని క్షమించాలి. ఎందుకంటే ఈ పాపాలు క్షమించబడాలి. అందుకని మాకు ప్రార్థన జ్ఞాపకం ఉన్నప్పుడు కూడా ఆయన ఇదే చెప్పాడు, నాయన మాకు మా పట్ల అపరాధం చేసిన వారిని మేము క్షమిస్తున్నాం కనుక మమ్మల్ని కూడా క్షమించిన ఆయన. హల్లెలూయా. మనం క్షమించినప్పుడే అదే నీలాగా ఆయన కనుక మనసులో పెట్టుకుంటూ మేమైపోతాం. ఆయన కనుక నీలాగే నీ తప్పులు, నీ పొరపాట్లు, నీ మాటలు, నీ జీవితము, నువ్వు వాక్యాన్ని మీరిపోయిన విషయాలను కూడా ఆయన మనసులో పెట్టుకుంటే నువ్వు ఏమైపోతావు? నువ్వు అసలు ఉన్నావు. ఆయన క్షమిస్తూ ఉన్నారు, నువ్వు క్షమించేవాడు. హల్లెలూయా. కాబట్టి అపకారం మనసులో ఉంచుకోలేదు. దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును, అన్నిటినీ తాళును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. ప్రేమ శాశ్వత కాలములను, ప్రవచనములను, నిరర్ధకములను, భాషలను నిలిచిపోవును, జ్ఞానమైనను నిరర్ధకమును. కాబట్టి మనము కొంత మట్టుకు ఎరుగుదము, కొంతమంది ప్రవచించున్నాము. కానీ పరిపూర్ణమైన ప్రేమ వచ్చినప్పుడు పూర్వము కానిది నిరర్ధకము నేర్చుకున్నాం. కాబట్టి ప్రేమ, కాబట్టి ఈ యొక్క ప్రేమ కలిగింది ఆయన. చాలా మంది చేస్తుంటారు చెప్పండి, ఇవేమి స్వప్రయోజనాన్ని చూసుకుంటుంటారు. ప్రేమ కలిగి ఉన్నాము, ఎదుటోడు ఏమైపోయినా పడదు, ఏం బాగుంది, స్వప్రయోజనం, వారి క్షేమం చూసుకుంటారు. మేము ప్రేమ కలిగి ఉన్నాడు అంటారు. మీకు అర్థమైందా? ప్రేమ దీర్ఘకాలం సహించు. నువ్వు ఒక వ్యక్తిని ప్రేమిస్తున్నావు అనుకోండి, అతడి పట్ల నువ్వు సహిస్తూ ఉంటావు. సహనం లేకుండా సహించలేకుండా ఉండవు. ఆ ప్రేమ సహిస్తుంది. నువ్వు ఆ సహనం లేకుండా ఉండి, సహించలేకుండా ఉండి, ఎవరి పొరపాటు నువ్వు సహించు, తప్పులు సహించు, అప్పుడు నీలో ప్రేమ ఎక్కడ ఉండదు. ప్రేమ ఏం చేస్తుంది చెప్పండి? సహిస్తుంది. చాలా దయ చూపిస్తుంది. సహించడమే కాదు, చూడండి మెసేజ్ చూడండి, ఆయన ములకిరీటం పెట్టారు, సిలువ పెట్టారు, కొడుతూ ఉన్నారు, సహిస్తున్నారు. ప్రేమ మళ్ళా దయ చూపించి ఏం చేశాడు చెప్పండి? క్షమించమని. హల్లెలూయా. కానీ నాడు ప్రేమ మనుషుల్లో లేదు. ఆ ప్రేమ లేదు కాబట్టి మనుషుల్లో ఆ యొక్క సహించలేని స్థితము, ఆ యొక్క దయ చూపించలేనిటువంటిది, ఆ ప్రేమ మత్సరపడేది గాను, డంబము గాను, అమర్యాద గాను, స్వప్రయోజనాన్ని విచారించుకుంటూ ఈ రకరకాలుగా ఉంది. పైకి ప్రేమ కలిగిన మాట్లాడుతున్నారు. ఇది నిజమైన ప్రేమ కాదు. ఈ విధంగా ఉన్నప్పుడే నువ్వు నిజమైన ప్రేమ కలిగినట్టు ఆయన. అందుకని వధువు గుర్తు నిజమైనటువంటి ప్రేమ. ఆయన మనిషి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తర్వాత ఇంకోటి ఏంటి చెప్పండి? విశ్వాసము. విశ్వాసములోను ఇతరులకి ఆమె గొప్ప విశ్వాసము కలిగినది. అబ్రహాములే విశ్వాసము కలిగింది, యోబు వలె విశ్వాసము కలిగింది. ఆమె నమ్ముతుంది, ఆయన మాటని
నమ్ముతాదంతే. ఆయన ఏదైనా చెప్పినప్పుడు అది జరుగుతాదని నమ్ముతుంది. ఆయన వాక్యమునే నమ్ముతుంది తప్ప లోకంలో ఆ బోధకులు ఈ బోధకులు ఆ బోధకులు ఈ బోధకులు చెప్పేదాన్ని ఆమె నమ్మదు. అందుకని మనుషులు రకరకాలైన విశ్వాసులు ఉన్నారు. కొంతమందిని దుర్బోధనలు నమ్మేవారు ఉన్నారు, కొంతమంది రోమన్ క్యాథలిక్ సంఘాన్ని నమ్మేవారు ఉన్నారు, కొంతమంది బాప్టిస్ట్ సంఘాన్ని నమ్మేవాళ్ళు ఉన్నారు, కొంతమంది పెంతుకోస్తు సంఘాలు నమ్మేవాళ్ళు ఉన్నారు, కొంతమంది ధనవంతులు నమ్మేవారు ఉన్నారు, కొంతమంది సైంటిస్టులు నమ్మేవారు ఉన్నారు, కొంతమంది వ్యాపారస్తులను నమ్మేవారు ఉన్నారు, కొంతమంది ఫ్రెండ్స్ను నమ్ముతూ ఉంటారు, కొంతమంది లోకంలో వాళ్ళని వీళ్ళని ఎవరొకరు లోకంలో నమ్ముతూ ఉంటారు. దేనిలో దాన్ని నమ్మకుండా ఉండడం అంటూ ఉండదు. కానీ మనం అయినట్లయితే అనగా ఆయన వధువు అయినట్లయితే ఆయన్ని నమ్ముతుంది. ఆయనకు అసాధ్యమైంది ఏమీ లేదు. అబ్రహాము గారు చూడండి, వృద్ధాప్యంలో ఉన్నారు. శారా వాళ్ళిద్దరు వృద్ధులైపోయారు, వాళ్ళు ముసలి వాళ్ళు అయిపోయారు. వాళ్ళు ఆ శారా యొక్క గర్భము మూసివేయబడింది. ఇంకా అబ్రహాము యొక్క శరీరము అది ముసలితనం వచ్చేసి అది ఆ వృద్ధాప్యములో అది శిథిలమైపోయేటువంటి స్థితికి వచ్చేసింది. అది ఆ శరీరం పళ్ళు ఊడిపోయి ఉండొచ్చు. ఆ విధమైన పరిస్థితిలో ఉన్నాడు అబ్రహాము. ఆ సమయంలో సర్వశక్తిమంతుడు నీ గర్భవాసన కుమారుడు కలగబోతూ ఉన్నాడు, దాన్ని నమ్మాడు. ఆయన అందుకని ఆయన వధువు అంటే నమ్మడానికి వీలు కానప్పటికీ కూడా నమ్ముతుంది. నమ్ముటకు నిరీక్షించడానికి ఏ ఆధారము లేదు. పిల్లలు పుడతారని నిరీక్షించడానికి వాళ్ళు యవనస్తులుగా ఉన్నారు అనుకోండి, ఆ యవనస్తులుగా ఉన్నారు కాబట్టి నిజంగా పిల్లలు పుడతారని నిరీక్షించడానికి ఎదురు చూడడానికి ఆ యవనస్తులు అనేటువంటి ఒక ఆధారంగా కనపడతా ఉన్నారు. వృద్ధులుగా అయిపోయారు కాబట్టి పిల్లలు కలుగుతారని ఒక ఆధారం లేదు, నిరీక్షణ లేదు. కానీ ఆధారము లేకుండానే నమ్మాడు. నిరీక్షణ ఆధారము ఎదురు చూడడానికి ఎలాంటి ఆధారం లేకపోయినప్పుడు కూడా ఆయనకు అసాధ్యమైంది ఏమీ లేదండి. హల్లెలూయా. నీవు కూడా ఆయనకి ఇది అసాధ్యమైంది కాదు. ఓ భయంకరమైన వ్యాధి కలగవచ్చు, డాక్టరు అది అవ్వదు, ఇది కుదరదు, అది అవ్వదు, ఇది అవ్వదు అని చెప్పొచ్చు. కానీ నీ విశ్వాసము ద్వారా నీవు స్వస్థపరచగలవు. అలాంటి విశ్వాసము కలిగిందా? ఆమె విశ్వాసం గొప్పది. అందువలన విశ్వాసం అంటే ఆయన మీద ఎన్ని శోధనలు వచ్చినా ఏమొచ్చినా ఆయన మీద అలా విశ్వాసం కలిగి ఉండేవాడిని నిజమైన విశ్వాసం. యోబు చూడండి, కొన్నిసార్లు సర్వశక్తిమంతుడు పరిశోధించడానికి లేకపోతే కొన్ని పరీక్షించడానికి కొన్నిసార్లు ఆయన ఈ యొక్క సాతానుని కూడా ఉపయోగించుకున్నాడు. అక్కడ యోబు విషయంలో ఆయన అనుమతించాడు ఆ విధంగా. అప్పుడు ఆ యొక్క యోబు విషయంలో ఆ సాతానుడు ఏం చేశాడు చెప్పండి? చాలా గందరగోళం వెలుగుని సృష్టించి చాలా నష్టాన్ని కలిగేశాడు. అప్పుడు నేను ఇలా చేశాను, అలా చేశాను, అలా చేశాను, ఇలా చేశాను, నాకు చాలా అన్యాయం చేశాడు, చాలా మోసం చేశాడు అని ఆ యోబు యొక్క భార్య చదవడం ప్రారంభించింది. మేము అలా చేసాం, ఇలా చేసాం, ఆయన కోసం చెడుతనం అంతా కూడా విసర్జించేసాం, ఇలా జీవించాం, అలా జీవించాం, కానీ మాకు చాలా అన్యాయం చేశాడు, మాకు ఏం మేలు జరిగింది, మాకు మిగిలింది కన్నీరే కదా, ఆయనకు జబ్బు మిగిలింది, మాకు కన్నీరు మిగిలింది, పిల్లలు లేరు, ఏమి లేదు, అన్నీ పోయాయి, ఇంకేమీ లేదు అని సనడం ఆరంభించింది. బాగున్నప్పుడేమో ఆయనంతటి రోజు లేరని గనపరిచింది, స్తుతించింది, కీర్తించింది. శోధనలు రాగానే ఆయన మీద నమ్మకం పోయింది, ఆయన మీద విశ్వాసం పోయింది. అంటే బాగుంటే నమ్మడం, బాగోలేకపోతే పరిస్థితి బాగోలేకపోతే ద్వేషించి ఇష్టం వచ్చిన మాట. విశ్వాసం ఎక్కడది? కానీ యోబు అయినట్లయితే ఆయనకు అసాధ్యమైంది ఏమీ లేదు. మరలా కోల్పోయిందని మనం తిరిగి ఇవ్వగలడు. ఆయన శక్తివంతుడు. ఇది పోయినా పర్వాలేదు, 50 ఇచ్చాను, 50 తీసుకునేను, ఆయనకే స్తుతి కలుగును గాక అని చెప్పి సర్వశక్తిమంతుని విషయంలో విశ్వాసము కలిగి ఉన్నాడు. విశ్వాసము. అలాగే వధువు కూడా ఎన్ని శోధనలు వచ్చినా, నీవు కూడా ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, నీకు నీ ఇంట్లో కానీ వెలుపల కానీ ఎన్ని తిరుగుబాట్లు వచ్చినా, నీ ఇంట్లో వాళ్ళు ఎదిరించినా, ఏమి జరిగినా కానీ నీవు ఆయన్ని నమ్ముతానే ఉంటావు. ఆయనను రక్షిస్తాడు, ఆయన కాపాడుతాడు, నాకు సహాయం చేస్తాడు, నా ఆశ్రయదుర్గం ఆయనే, నా కేడుమ ఆయనే, నా డాలు ఆయనే
అని కనపరుస్తూనే ఉంటావు. ఆయన అంత గొప్ప స్థిరమైన విశ్వాసం. మోషే చూడండి, స్థిరమైన విశ్వాసం కలిగి ఉన్నాడు. అందరూ అంటున్నారు కానాను లేదు, ఏమీ లేదు, ఈ అరణ్యంలో మనం చాలా ఇబ్బంది పడుతున్నాం, మేము వెనక్కి వెళ్ళిపోతాం, ఐగుప్తుకి వెళ్ళిపోతాం. చూడండి, వాళ్ళ విశ్వాసం సరైనది కాదు. ఈనాడు కూడా చాలామంది వాళ్ళకి ఇష్టం వచ్చిన వాటిని సూచిస్తూ వాళ్ళు వెళ్ళిపోతా ఉన్నారు. రాళ్ళని, రప్పల్ని, చెట్లు, పుట్టల్ని వీటన్నిటిని కూడా. కానీ మనం జీవము కలిగి ఆయన కన్నులు చెవులుండి వినువాడు, నోరుండి ఆయన మాటలు ప్రార్థించాలే కానీ ఆయన మాట్లాడగలడు, చూడగలడు, ఆయన దర్శించగలడు. కాబట్టి ఆమె యొక్క విశ్వాసము గొప్పది. నీవు కూడా కాబట్టి నీ యొక్క విశ్వాసము గొప్పది. నువ్వు నమ్మినట్లుగా ఎవరు మోషే నమ్మినట్లుగా, యెహోషువ కాలేబును నమ్మినట్టుగా ఎవరు సర్వశక్తిమంతుడు నమ్మలేకపోయారు ఆ కాలం. అబ్రహాము నమ్మినట్టుగా ఎవరు ఆ కాలంలో ఆయన నమ్మలేకపోయారు. కాబట్టి పిల్లారా, దావీదు విశ్వాసం మీరు చూడండి. బైబిల్లో ఆ నీతిమంతుల విశ్వాసం, అపోస్తుల విశ్వాసం, వాళ్ళ నమ్మకం ఏమిటంటే ఒకవేళ చనిపోయినా కానీ, చరిత్రం అయిపోయినా వాళ్ళు తిరిగి బ్రతుకుతామని, ప్రాణం పెట్టడానికైనా కూడా వెనకడికి వెళ్ళింది. ఎందుకంటే వాళ్ళు పునరుద్ధారాన్ని నమ్మారు, పునరుద్ధారం ఒకటి ఉన్నదని విశ్వసించారు. అందుకని మీరు మెస్సీ నామాన్ని ప్రకటిస్తే మీ ప్రాణాలు తీసేస్తాం, తీసి ఆయన ఎందుకంటే బ్రతుకుట ఎవరి బ్రతుకుట క్రీస్తు, లేకపోతే మెస్సీ చావైతే ఆయనతో ఉంటాం. ఆలోచన చేయండి. ఓ మరణించిన పునరుద్ధానం ఉందంటే అబ్రహాము గారు కూడా మరణించినా మరలా తిరిగి లేస్తానని ఒక సమయం ఉంది. ఆ సమయంలో నేను పునరుద్ధానం చెందుతానని విశ్వాసంతో అతను మరణించాడు. అందుకని మనం మరలా తిరిగి చనిపోయిన మరలా బ్రతుకుతాం. మనం పునరుద్ధానం ఉంది. మనం ఈ శరీరంతో ఇలా ఉండిపోము, ఈ శరీరంతో ఇలా ఉండము. మనం నూతన శరీరాన్ని పొందుతాం, మహిమ శరీరంతో పైకి వెళ్ళిపోతాం. సత్యము పనికి మాన లోకం నమ్మకపోవచ్చు, నామకార్థంగా నమ్మొచ్చు, కానీ విశ్వాసం అనేటువంటిది వాక్యం మీద నిలబడాలి. అవిశ్వాసి వాక్యం మీద నిలబడలేదు, ఆ నమ్మకం లేదు. అతనికి మహిమ శరీరం ఉందని నమ్మకం లేదు, నూతన రాజ్యం ఉందని నమ్మకం లేదు, నీతి మంత్రులుగా దేశం ఇవ్వబడుతుందని నమ్మకం లేదు, ఈ లోకం అంతం అవుతుందని నమ్మకం లేదు. ఇవేమి నమ్మడు కాబట్టి అవిశ్వాసం ఏమైపోతాడు చెప్పండి? వాక్యం మీద నిలబడడం రక్షించడం. విశ్వాసి, లోతు అనే విశ్వాసి, నోహు అనే విశ్వాసి, దానియేలు అనే విశ్వాసి, వాడు నమ్మారు అంతం కాబోతుందని. ఈనాడు మనం నమ్ముతున్నాం కాబట్టి మనం లోకంలోని వారి వెళ్ళి మనం వాటిని ఏంటిని కూడా ప్రేమించట్లేదు. అందుకని పిల్లారా, మనము 2 కొరింథీయులకు రాసిన పత్రిక చూడండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 15వ అధ్యాయం 29వ వచనాన్ని మనం ఒకసారి మృతుల కొరకై బాప్తిసం పొందువారి చేతులు మృతులేమాత్రము లేపబడని మృతుల కొరకు వారు బాప్తిసం పొందనేలా మరియు మేము గడియకు పునరుద్ధానం అనేది లేదనుకోండి. ఆ పౌలు గారు ఎక్కడ పాపంలో పడిపోతానో, ఎక్కడ నేను వాక్యానికి విరోధం జీవిస్తానో, ఎక్కడ నిత్యం ప్రార్థన చేయకుండా ఎక్కడ ఆ ప్రార్థన నేను మర్చిపోతానో, ప్రార్థన నేను ఎక్కడ మానేస్తానో అని భయపడుతూ దినదినము కూడా ఎక్కడ నేను వాక్యాన్ని మీరిపోతాను అని భయపడుతూ గడి కూడా భయంతో జీవించాడు. ఎక్కడ ఎవరు పాపంలో, ఎవరు చిక్కుల్లో పడిపోతానో, పాప మాటలో పడిపోతాను అని అతను బహు జాగ్రత్తగా ఎందుకున్నాడు చెప్పండి. పునరుద్ధానం ఉండగా అది పునరుద్ధానం లేదనుకోండి, హ్యాపీగా ఏ భయం లేకుండా చక్కగా అబద్ధాలు ఆడుతూ, మోసాలు చేస్తూ, అన్యాయాలు చేస్తూ, ఇవన్నీ చెడు కార్యాలన్నీ చేస్తూ చక్కగా జీవించవచ్చు. కానీ పునరుద్ధానం ఉన్నదని కాబట్టి పౌలు గారు ఆనాడు అంత భయంతో జీవించాడు.
అర్థమైందా? తర్వాత చూడండి అమ్మా, మన ఎలోహీమైన మన ఎలోహిమైన యెహోవా మెస్సీయ మెస్సీయ మిమ్మల్ని గూర్చి నాకు కలిగి ఉన్న అతిశయముతోడు నేను దినదినము చనిపోవచ్చున్నాను అని చెప్పుతున్నాను. చూడండి, పౌలు గారు నేను దినదినము చనిపోవచ్చున్నాను. దినదినము కూడా వాక్యం కోసమే. ఎందుకంటే పునరుద్ధానం ఉందని నమ్ముతున్న వ్యక్తి ఆ విధంగా జీవిస్తాడు, ఆ వాక్యానికి భయపడి. అంతేగాని వాక్యం వినేసి దాన్ని పక్కన పడేసి ఏ భయం లేకుండా పిచ్చలేడుగా ఇష్టం వచ్చినట్టుగా ఆలోచిస్తూ, ఇష్టం వచ్చిన మాట్లాడుతూ, ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ, ఇష్టం వచ్చినట్టు జీవిస్తూ ఉన్నాడంటే అతడు పునరుద్ధానాన్ని నమ్ముతున్న వ్యక్తి కాదు. అతడు వేషధారి. అతడు పునరుద్ధానాన్ని నమ్మే వ్యక్తి భయపడతాడు. దినదినము కూడా వాక్యం కోసమే ఆ విధంగా చనిపోదునేమో అన్నట్టుగా బ్రతుకుతుంటాడు. ఆయన మనిషి హల్లెలూయా. మనుష్య రీతిగా నేను ఎఫెసులో మృగములతో పోరాడిన ఎడల నాకు లాభమేంటి? పోరాడిన ఎడల నాకు లాభమేమి? చూడండి, ఎఫెసులో మృగములతో ఆనాడు సువార్త ప్రకటిస్తూ మనుషులతో, మృగముల వంటి మనుషులతో పోరాడాడు. సత్యం చెప్పడానికి దుర్బోధకులతో పోరాడాడు. వాడు ఎప్పుడు ఏ విధంగా వచ్చి ప్రాణం చేస్తాడో తెలియదు. ఆ భయంకరమైన పరిస్థితుల్లో పోరాడింది. ఎందుకు? అవన్నీ పునరుద్ధానం ఉన్నదని వాడు నమ్ముతున్నారు. ఆ నమ్మకం ఉన్నప్పుడు వాక్యం కోసం నిలబడతాడు. నిజమైన విశ్వాసం అంటే వీళ్ళు నిజమైన వధువు అంటే ఇది. అంతేగాని ఆ వాక్యాలు వదిలేసి ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ, ఇష్టం వచ్చిన మాట్లాడుతూ జీవించేటువంటి వారు, వాక్యం అంటే భయం లేకుండా, విన్న వాక్యం మర్చిపోయి, అది గుర్తు లేకుండా దాన్ని మర్చిపోయి ఐక్య విచారాలు పడిపోయి, ఆ పనుల్లో ఈ పనుల్లో పడిపోయి, ఆ పనుల గురించి ఈ పనుల గురించి ఆలోచిస్తూ అవే జ్ఞాపకం వస్తూ ఉంటాయి. కానీ ఏమండి, ఈ వాక్యం జ్ఞాపకం రానటువంటి పరిస్థితి. లోకంలోకి వాళ్ళు ఏ పనులు చేస్తుంటారో ఆ పనులే వాళ్ళకి జ్ఞాపకం వస్తూ ఉంటాయి. అవే ఆ వస్తువులే గుర్తుకు వస్తూ ఉంటాయి. కానీ వాక్యం గుర్తుకు రాదు. అంత భయంకరమైన పరిస్థితి. వాక్యాన్ని మర్చిపోయినటువంటి పరిస్థితి. వాక్యాన్ని మర్చిపోకుండా ఆ విధంగా ఎందుకున్నారంటే, ఎందుకు వాళ్ళు పోరాడుతూ ఆ విధంగా జీవించారంటే, ఈ పౌలు యొక్క శిరస్సుని రోమా గవర్నమెంట్ నరికేసి అపోస్తులు ఆ విధంగా చంపబడ్డారు. ఎందుకు అంటే పునరుద్ధానం చెందాలి. ఎంతమంది నమ్ముతున్నారు? నిజమైన ఆ యొక్క విశ్వాసం కలిగినట్లయితే ఆయన కోసము ప్రాణం పోయినా సరే నేను ఆయన కోసం జీవించాలని ఉండవు. నేను ఒక ఆవిడ ఉంటుంది, బ్రతకాలని నాకు లేదండి, ఏదో ముసలోడు కూర్చుని బ్రతుకుతున్నాను, పిల్లల గురించి బ్రతుకుతున్నాను, మనవాళ్ళ గురించి బ్రతుకుతున్నాను, మా మామ కావాలి ఆవిడ అంటారు. కొంతమంది అంటారు ఏదో పిల్లల గురించి బ్రతుకుతున్నాను కానండి, నా భార్య గురించి పిల్లల గురించి బ్రతుకుతున్నాను కానండి, అసలు నాకు జీవితం మీద బ్రతకాలని లేదండి, ఉండాలని లేదండి అంటారు. అది ఖచ్చితం కాదు. నీవు ఆయన కోసమే, ఆయన కార్యములు నెరవేర్చడం కోసమే నువ్వు బ్రతకాలి. ఇతరుల కోసం ప్రార్థించడం కోసమే నువ్వు బ్రతకాలి. ఆయన కోసం నువ్వు బ్రతకాలి. ఆయన నామమున హల్లెలూయా, హల్లెలూయా. మృతులు లేపబడని యెడల రేపు చనిపోదుము కనుక తిందుము త్రాగుదుము. చూడండి, పునరుద్ధానం లేదనుకోండి, మనం కూడా ఎలాగ రేపు ఎప్పుడు చచ్చిపోతాం కదరా. ఇతరుల జీవితం చాలా మంది లోపం లేదంటారు. చచ్చిపోతే ఏం పుట్టుకుపోతాంరా, ఏం అనుభవిస్తాంరా, అనుభవించేదంతా ఇక్కడ అనుభవించాలరా. ఎందుకంటే వాడు పునరుద్ధానం ఉన్నదని వాళ్ళు నమ్మరు కాబట్టి, ఎత్తుబాటు అనేది ఉన్నది నమ్మరు కాబట్టి, మహిమ శరీరం ఒకటి ఉన్నదని వాళ్ళు నమ్మరు కాబట్టి తిందాం చనిపోదాం అనుకుంటారు. అంతే, తిందాం చనిపోదాం అనుకుని ఇష్టం వచ్చినట్టు తినడం, ఇష్టం వచ్చినట్టు కొనుక్కోవడం, ఇష్టం వచ్చినట్టు జీవించడం, ఇష్టం వచ్చినట్టు నడవడం, ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడం, ఇష్టం వచ్చినట్టు తాగడం, ఇష్టం వచ్చినట్టు జీవిస్తూ ఉంటారు. లోకం అంతా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. లోక సంబంధం వాటి చాలా ఆనందిస్తూ ఉంటారు. ఆ పాపాలు చేసి ఈ పాపాలు చేసి సంతోషంగా అయిపోతూ ఉంటారు. ఎందుకంటే వాడికి విశ్వాసం లేదు, పునరుద్ధానం ఉన్నదని నమ్మకం లేదు, చనిపోయినా తిరిగి బ్రతుకుతామనే నమ్మకం లేదు, సజీవనంగా ఉండి మార్పు చెంది పైకి ఎత్తపడతామని నమ్మకం లేదు వాళ్ళకి. అందుకనే వాళ్ళు ఏం చేస్తుంటారండి, ఆ టీవీలో ఈ చూస్తే, సెల్ ఫోన్లో ఈ చూస్తే, సినిమాలో అయ్యి మానేస్తే చచ్చాకేమైనా చూస్తా ఉంటారా? బతుకుండానే ఎన్ని అనిపించాలి కదా, మనం ఎన్ని చూడాలి కదరా. చూసి సావాలరా, చచ్చిపోయాక నేను చూస్తాం మనం.
అంటారు చాలా మంది. వీళ్ళందరూ పనికి మాలినోడి. కానీ పిల్లారా, ఇక్కడ ఆయన వధువు పునరుద్ధానం ఉందని నమ్ముతున్నది కనుక అందుకని పౌలు గారు అంటున్నారు, చూడండి, మృతులు లేపబడని యెడల రేపు చనిపోదు కనుక తిందుము త్రాగుదు. ఎప్పటికప్పుడు చనిపోతాం కాబట్టి, పునరుద్ధానం లేదు కాబట్టి తిందుము త్రాగుదు. కానీ పునరుద్ధానం ఉన్నది కనుక ఓ లోకస్తుల వల్ల తినచ్చు త్రాగుచ్చు, రేపు చనిపోతాం, ఇంకేముంది, తినేద్దాం, తాగేద్దాం, జీవించేద్దాం, ఏది కనపడితే కొనుక్కు తిందాం, ఏది కనపడితే కొనుక్కు తినేద్దాం. అందుకని బైబిల్ చెప్తుంది, మీ హృదయంలో ఒకవేళ తిండి వల్ల ఐక్య విచారమును మత్తులైపోతారేమో జాగ్రత్తగా చూసుకోండి, సోమరిపోతులైపోతారేమో జాగ్రత్తగా చూసుకోండి. ఆ సోమరిపోత అయిపోయి ఏం చేస్తాడు చెప్పండి, ఆ మంచం మీద గిరగిర తిరుగుతూ ఉంటాడు, లేవు, గిరగిర తిరుగుతూ ఉంటాడు, లేవు. సోమరి ఆ మంచాల నుండి బయటికి రాలి, ఆ మంచానికి అతుక్కుపోతూ ఉంటాడు. కాబట్టి పిల్లారా, మనము పునరుద్ధానం చెందుతాం కనుక తిందుము త్రాగుదుము సుఖించుదుమని కాకుండా మనం భయముతోనూ వణుకుతోనూ వాక్యానికి ఎక్కడ మీరిపోతామో, ఎక్కడ వాక్యాన్ని దిగజారుతామో అని భయపడి వాటి మాటల ద్వారా కానీ ఆలోచన ద్వారా కానీ ఎక్కడైనా ఏ పాపమైనా నాలో చేస్తామో, నన్ను పట్టుకుంటుందేమో అని భయపడుతూ జీవిస్తాం. ఇది చెప్పండి, పునరుద్ధానం నమ్ముతున్నావు, నమ్ముతున్న వ్యక్తి ఆ విధంగా జీవిస్తాడు. పునరుద్ధానం నమ్మే వ్యక్తి రేపు చనిపోదు, తినము త్రాగుదు సుఖించుదు అనుకో. పునరుద్ధానం నమ్మే వ్యక్తి భయముతో జీవిస్తాడు. ఆయన హల్లెలూయా. మనుషులంటే భయం కాదు, ఆ మనుషుల వల్ల నేను ఎక్కడైనా మాటల వల్ల, ఆడ వల్ల, ఏళ్ళ వల్ల చిక్కులు పడిపోతాను, దోషాల్లో పడిపోతాను, అబద్ధాలు అనాల్సి వస్తుంది, వాళ్ళు బట్టి ఏదైనా మోసం చేయాల్సి వస్తుంది. అలాగే ఎలాగని భయపడిపోతూ ఉంటాడు, ప్రార్థనకు దూరం అయిపోతాడు, వాక్యములు ధ్యానించుకుని దూరం అయిపోతాడు. భయం ఆయన నామరిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నిజమైన విశ్వాసి ఆయన వధువు యొక్క లక్షణము అది గుర్తది. ఏ విధంగా జీవిస్తున్నాడు వధువు అనే దానికి గుర్తు. ఆ ప్రేమ కలిగి ఉన్నావంటే వధువు అనడానికి నువ్వు గుర్తు, నువ్వు వధువు అని చెప్పడానికి. మంచి ప్రవర్తన కలిగి ఉన్నావంటే ఓ ఈయన వధువుని ఎక్కడో ఉంది, ఈయన వధువుని ఎక్కడో ఉన్నాడు. మాట మంచి మాట ఉందనుకోండి, చక్కగా మంచి మాట, వధువులు ఎక్కడో ఉన్నావు. నీ మాట సరిగా లేకుండా, ప్రవర్తన సరిగా లేకుండా, ప్రేమ సరిగా లేకుండా, విశ్వాసము నీలో సరిగా ఉండదు. ఏదైనా చిన్న శోధన వచ్చినప్పుడు ఐగుప్తు సైన్యం వచ్చేస్తుంది, వీళ్ళు ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చేస్తున్నారు, ఐగుప్తు సైన్యం వచ్చేస్తుంది. మనం చూడగానే అప్పటి వరకు ఐగుప్తు నుండి మనల్ని అద్భుతాలు చేసి ఆయన రక్షించాడు, ఇప్పుడు కూడా రక్షిస్తాడని విశ్వాసం లేదు వాళ్ళు. అయ్యబాబాయ్ 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 ఐగుప్తులు ఏం చేస్తున్నారు, ఇంకేమో చచ్చిపోతున్నాం, మమ్మల్ని ఐగుప్తులో చచ్చిపోయి అక్కడే సమాధులు లేవని ఇక్కడ తీసుకొచ్చాడు మోషే. వాళ్ళు తిరగబడ్డారు. విశ్వాసం ఏది? చాలా మందికి ఏదైనా వ్యాధులు వచ్చిన విశ్వాసం ఉండదు, కష్టం వచ్చిన విశ్వాసం ఉండదు. వీళ్ళలాగానే కంగారు పడిపోతూ ఉంటారు, ఆందోళన పడిపోతుంటాడు, ఏమైపోతాయి ఏమైపోతాయి ఏమైపోతాయి, ఇంకెందుకు మేము చచ్చిపోతున్నాం, ఇంకెందుకు మాది అంతా అయిపోయింది, ఇంకా మా జీవితం అయిపోయింది, ఇంక అంత అయిపోయింది, ఇంత అయిపోయింది, ఇంక మేము నశించిపోతున్నాం అనుకుంటారు. విశ్వాసం లేదు. అందుకని ఆ పడవలో ఉన్నారు, తుఫాను వచ్చింది, కెరటాలు వచ్చి ఆ పడవలో పడిపోతా ఉన్నాయి, మెస్సయ్య నిద్రిస్తూ ఉన్నాడు. అప్పుడు వాళ్ళు అంటున్నారు మేము నశించిపోతున్నామని కేకలేస్తున్నారు. ఆయన అన్నాడు మీలో విశ్వాసం ఎక్కడ? శోధనలు రాగానే, కష్టాలు రాగానే, జ్వరం రాగానే, ఏదైనా రాగానే విశ్వాసం అవిశ్వాసం వచ్చేసి ఏమైపోతాం ఎక్కడికి ఈయన బాధపడడం, ఈయనకి చనిపోతాడు, లేకపోతే బాధపడడం, ఆ లెక్కకి వెళ్ళిపోతాడు. వాడు కూడా ఏమైపోయి చెప్పండి, ఐగుప్తు సైన్యము వీళ్ళ మీదకి రాలేదు, వీళ్ళను వచ్చి చంపలేదు, వీళ్ళు వచ్చి సమాధులు చేయలేదు. అయినా కానీ వాళ్ళంత దూరంగా ఉండగానే వీళ్ళు సమాధులకు వెళ్ళిపోయామని ఆలోచించుకున్నారు. ఎంత దూరంగా, ఎంత చెడుగా, ఎంత అవిశ్వాసంతో ఉన్నారో చూడండి మనుషులు. ఇలాంటి వారు వధువు కాదు. ఇలాంటి వాడు ఏదైనా శోధనలు వచ్చినా, కష్టాలు వచ్చినా విశ్వాసాన్ని కోల్పోయేటటువంటి వారు వధువు కాదు. లేదు, ఏది వచ్చినా ఏమొచ్చినా రక్షిస్తాడు, కాపాడుతాడు. ఆయన మనం తోడుగా ఉండి భయపడవద్దు, భయపడద్దు, ధైర్యంగా ఉండండి. ఆయన నమ్మిస్తాడు. విశ్వాసం అనేది విశ్వాసంతో ఉండాలి. ఆయన నమ్మిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తర్వాత ఏం చెప్పండి?
ఆ పవిత్రత. ఆయన ఏమైనాడు చెప్పండి? పవిత్రుడు. ఆయనలో ఏ పాపము లేదు. ఈనాడు చూడండి, మనుషుల జీవితాలన్నీ కూడా అపవిత్రమైన జీవితాలు. వేశ్యలు అపవిత్రమైన జీవితానికి సాదృశ్యంగా ఉంది. అందుకనే వేశ్యలు ఆయన రాజ్యానికి ప్రవేశించరు. వేశ్యలు అందుకనే నీ శరీరాన్ని నువ్వు పవిత్రంగా ఉంచుకోవాలి. ఈ శరీరాన్ని పవిత్రంగా ఉంచుకోవాలి. చూడండి, మీరు 1వ కొరింథీయులకు రాసిన పత్రిక చూడమ్మా. 1వ కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 13వ వచనం మనం చదువుతున్నాం. భోజన పదార్థములు భోజన పదార్థములకును నియమింపబడి ఉన్నవి. సర్వశక్తిమంతుడు దానిని వాటిని నాశనము చేయ. చూడండి, ఈ భోజన పదార్థములు వీటన్ని కూడా ఆయన ఏం చేస్తాడంట? నాశనం చేస్తాడు. అయితే దేహము జారత్వము నిమిత్తము కాదు గాని ఎలోహిం నిమిత్తమే. ఎలోహిం దేహము నిమిత్తమే. సర్వశక్తిమంతుడు ఎలోహింను లేపెను. మనలను కూడా తన శక్తి వలన లేపును. మీ దేహములు మెస్సయ్యకు అవయములై ఉన్నాయని మీరెరుగరా? నేను మెస్సయ్య యొక్క అవయములను తీసుకొని వేశ్య యొక్క అవయములుగా చేయుదురా? ఎంత మాత్రమును తగదు. వేశ్యతో కలుసుకునివాడు దానితో ఏకదేహమై ఉన్నాడు అని మీరెరుగరా? వారిద్దరూ ఏక శరీరమై ఉందురని అని మోషే చెప్పుచున్నాడు కదా. అటువలే ఎలోహింతో కలుసుకునివాడు ఆయనతో ఏకాత్మై ఉన్నాడు. జారత్వమునకు దూరముగా పారిపోండి. మనుష్యుడు చేయు ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది గాని జారత్వము చేయువాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు. మీ దేహము సర్వశక్తిమంతుని వలన మీకు అనుగ్రహించబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో సర్వశక్తిమంతుని మహిమపరచుడి. ఆయన వాక్య ప్రకారంగా నడుస్తూ ఉన్నప్పుడు ఆయన మహిమపరచబడతారు. ఎందుకంటే నీ అవయవాల ద్వారా, నీ ప్రవర్తన ద్వారా ఆయన మహిమపరచబడతారు. అందుకనే ఈ శరీరమును పవిత్రంగా ఉంచుకోవాలని వాక్యం చెప్తుంది. హల్లెలూయా. అపవిత్రమైన దాన్ని ముట్టకూడదు బైబిల్. అందుకని ఈనాడు పిల్లరా, అపవిత్రమైన బోధలు వచ్చేసాయి, అపవిత్రమైన సంఘాలు వచ్చేసాయి. అందుకనే రోమన్ క్యాథలిక్ సంఘము కానీ, అలాగే బాప్టిస్ట్ సంఘం కానీ, నూతన సంఘం కానీ, ఇస్కోల్ గుంపులు, ఈ సంఘాలన్నీ కూడా అపవిత్రమైన సంఘాలు. ఎందుకనంటే అవి వేశ్యలని బైబిల్ చెప్తాడు. అవి ఏమైనా చెప్పండి, వేశ్యలు. ఆ వేశ్యలు, ఆ సంఘాలు అవి సర్వశక్తిమంతునికి సంబంధించినవి కావు. అందుకనే ఈ సంఘాలు అపవిత్రమైనటువంటి, అందుకని వేశ్య ఒక అపవిత్రమైన స్త్రీ, ఆమె ఒక అపవిత్రమైనటువంటి స్త్రీ. ఎందుకనంటే భర్త ఎడల యథార్థముగా లేనటువంటి, అంటే మెస్సయ్య ఎడల యథార్థముగా లేనటువంటి స్త్రీ, ఆమె ఒక వేశ్య. రోమన్ క్యాథలిక్ సంఘం అది అపవిత్రమైనటువంటి సంఘం అది. అందుకని మనము ఆ బోధల నుండి కానీ, ఎందుకంటే ఆ వేశ్య సంఘాలు కాబట్టి ఆ వేశ్య బోధలతోనూ, వేశ్య సిద్ధాంతాలతోనూ, వేశ్య యొక్క క్రియలలోనూ, వాటి ఆరాధనలోనూ మనం పాల్పొందకుండా మనం ప్రత్యేకముగా మనం ఉంటున్నాం. హల్లెలూయా. ఎందుకనంటే ఆ సంఘాలు ఒక వేశ్య సంఘాలై ఉన్నాయి, అవి వ్యభిచారపు సంఘాలై ఉన్నాయి, అవి జారత్వపు సంఘాలై ఉన్నాయి. అందువల్ల మనము పవిత్రమైన సంఘముగా మనం ఉన్నామంటే
ఏ సంఘముతోటి మనం ఏకీవించకుండా, ఏ డినామినేషన్ తోటి మనం సంబంధం లేకుండా మెస్సయ్యతో మనం ఏకముగా ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నీ శరీరము వాక్యము లోబడి నడుస్తూ ఉన్నప్పుడు నీవు మెస్సయ్య ఏకాత్మై ఉన్నావు. అలా కాకుండా నీ శరీరము ఒక పాప పురుషుడితోటో పాప స్త్రీతోనో ఏకీవించినప్పుడు నీ శరీరము అపవిత్రమైన శరీరం అయిపోతావు. నీవు ఒక అపవిత్రురాలు అయిపోతావు. ఇది శరీర సంబంధంగా. ఆత్మ సంబంధంగా కూడా అంతే. ఆత్మ సంబంధంగా నీవు వాక్యముతో నడుస్తూ ఉన్నప్పుడు నీవు పవిత్రమైనటువంటి బయలుపరచబడిన వాక్యంతో నీవు ఉన్నప్పుడు ఒక పవిత్రమైనటువంటి వధువు అయి ఉన్నావు. అదే మిగతా సంఘాలు ఏ సంఘం అయినా ఒకటేలే, ఏ బాధ అయినా ఒకటేలే, బైబిల్ అంతా ఒక్కటే కదా, బైబిల్ అంతా ఒక్కటే కదా, అందరూ చెప్పేది బైబిల్లో వాక్యమే కదా. అక్కడ వాక్యం బాగుంటుంది, ఇక్కడ వాక్యం బాగుంటుంది, అక్కడ ఎంతమందో వస్తారు, ఇక్కడ ఎంతో మంది వస్తారు, ఎక్కడైనా ఒకటే కదా. అది వేశ్యది, ప్రత్యేకత తెలియదు దానికి. తన భర్తకు అది కట్టుబడి ఉండదు. అది అనేక మందిని కలిగి ఉన్నటువంటి వేశ్య. అందుకని దాని యొక్క పిల్లలు వేసి పిల్లలు. అందుకని ఆ సంఘాలు ఒకదానికోటి ఒక సంఘానికి ఒక సంఘం కలిసిపోతాం. అందుకని సాతానుడికి చాలా మంది స్త్రీలు ఉంటారు, చాలా మంది భార్యలు ఉంటారు వాడికి. కానీ ఆయన వధువుకు మాత్రం ఒక్కడి, ఆయనే ఉపపత్తులు అనేక మంది ఉన్నప్పటికీ నా ప్రాణ ప్రియురాలు ఒక్కతే. చాలా మంది ఏం చెప్తుంటారంటే వ్యభిచారం చేస్తూ చాలా పవిత్రమైన కార్యం చేస్తున్నాం అన్నట్టుగా భావిస్తుంటారు. ఎలా చేస్తున్నారు చెప్పండి? అబ్రాహాముకు లేరా, ఏమండి, మరి దావీదుకు లేరా, సొలొమోనుకు లేరా? అందువల్ల వాళ్ళు పవిత్రమైన కార్యాలు చేస్తున్నారు, నేను కూడా చాలా పవిత్రమైన కార్యాలు చేస్తున్నాను. ఎందుకంటే చాలా మంది ఏమంటారంటే మా కొడుకు చాలా పవిత్రమైన కార్యం చేస్తున్నాడంటే 10 మందితో తిరుగుతున్నాడు, చాలా మంచి కార్యం అనుకుంటుంటారు చాలా మంది. కానీ పిల్లరా, అది పాత నిబంధనల కాలం అంతా ఛాయది. ఆత్మ సంబంధంగా ఈనాడు దీనికి అది ఛాయగా ఉంది. ఎందుకంటే ఆనాడు అబ్రహాము, శారా, అలాగే ఆగరు, శారాకి ఇస్సాకు పుట్టాడు, ఆగరుకు ఇష్మాయిల్ పుట్టాడు. అంటే నిజమైన సంతానం ఏదో అబద్ధమైన సంతానం ఏదో తెలియజేయడం కోసము ఆయన దాన్ని తీసుకొచ్చాడు. అందుకనే బైబిల్లో రాయబడి ఉన్నది, కనికరించేవాడు నేనే, కఠినపరిచేవాడు నేనే. ఎందుకనంటే ఒకటి ఘనత కొరకు కొన్ని సృష్టించబడతాయి, ఘనహీనమైన వాటి కొరకు సృష్టించబడతాయి. ఆ ఘనహీనమైన ఉన్నప్పుడే దీనికి ఘనత వస్తుంది. నువ్వు మార్కెట్కి వెళతావు, కుండలు కొనడానికి వెళ్తావు, అందుట్లో చాలా మంచిగా చక్కగా ఉంటాయి, కొన్ని ఏమో మామూలుగా కనపడతాయి. అప్పుడు నువ్వేం చేస్తావనంటే వీటన్నిటికంటే ఇది ఘనంగా ఉంది, మంచి డిజైన్ ఉంది, చక్కగా ఉంది, ఇది ఘనంగా ఉంది అంటే మిగతా వాడికి ఆ ఘనత లేదు. ఆ ఘనత ఇవ్వడానికే దాన్ని అలా తయారు చేశాడు ఆయన. నేను కూడా అంతే, మిగతా సంఘాల కంటే కూడా నీకు ఎక్కువ ఘనత రావాలని, మిగతా కొండల కంటే నేను గొప్ప కొండగా అద్భుతమైన పరలోక కళా నైపుణ్యముతాన్ని సృష్టించాడు ఆయన. హల్లెలూయా. అంతేగాని వాళ్ళు లేరా వీళ్ళు లేరా. దావీదు 500 మంది భార్యలు, 500 మంది భార్యలు వధువుకు సాదృశ్యంగా ఉన్నారు. అంటే ఎత్తబడేటప్పుడు బ్రహ్మాంగారు ఏం చెప్పారంటే ఎత్తబడేటప్పుడు 500 మంది దావీదు భార్యలు కాబట్టి ఎత్తబడేటప్పుడు పునరుద్ధానంలో అనగా ఎత్తబడేటప్పుడు 500 మంది వచ్చి చెప్పారు. హల్లెలూయా. ఛాయగా వాళ్ళని ఉంచుకున్నాడు. అది పాత నిబంధన కాలం. క్రొత్త నిబంధన కాలంలో ఆ విధంగా ఎక్కడుందో చెప్పండి, ఎక్కడ రాయబడిందో చెప్పండి, ఎంతమంది నేను చేసుకోమని ఎక్కడుందో చెప్పండి, ఎవరిని చేసుకున్నా పర్లేదు చేసుకోమని ఎక్కడ రాయబడి. విచ్చలవిడి జీవితం అది. ఎవరైనా కానీ ఒక భార్య ఉండగా ఇంకొక స్త్రీతో తిరుగుతున్నాడని అంటే అట్టి వాడు స్త్రీ అయినా పురుషుడైనా వివాహం అనే నిబంధనని పాడు చేసిన వాడు అవుతాడు. వివాహం అనేది ఘనమైనది, దాన్ని ఛేదించిన వాడు పగలగొట్టినట్టు దుష్టుడైపోతాడు అలాంటి వాడు. కాబట్టి పిల్లారా,
వ్యభిచారం అనేది పాపం అని బైబిల్ చెప్తూ ఉన్నది కనుక నీవు పవిత్రుడుగా ఉండాలి. అలాగే ఆత్మీయంగా నీ జీవితం కూడా పవిత్రమైనదిగా ఉండాలి. హల్లెలూయా. నువ్వు కూడా ఇక్కడ వాక్యం విని, మిగతా సంఘాల్లో కూడా వాక్యం విని, అన్ని సంఘాల్లో వాక్యం విని, అన్ని బోధలు ఒకటే అనుకుంటే నువ్వు వేసివే. అర్థమైందా? ప్రత్యేకముగా ఉండేది వాక్యం. అవి వేసే సంఘాలు, అపవిత్రమైన సంఘాలు, లెంట దినాలు, క్రిస్టమస్, రకరకాల బోధలు ఆచరిస్తున్న సంఘాలు, అవి పాపపు సంఘాలు కనుక ఆ సంఘాలతో నువ్వు ఏకీవించుకుని ప్రత్యేకంగా ఉండాలి. ఆయన పవిత్రముగా ఉండాలి. అపవిత్రమైన దాన్ని నువ్వు కొట్టకూడదు, అపవిత్రమైన దాన్ని నీవు వదిలించకూడదని వాక్యం చెబుతా ఉంది. అపవిత్రమైన కార్యాలు నువ్వు పాల్పొందకూడదు, అపవిత్రమైన ఆరాధనలో పాల్పొందకూడదు. అందుకని ఆయన నిర్దోషి, నిష్కల్మషుడును, పాపుల్లో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును, అట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు. పిల్లలు మీరు ఆలోచన చేయండి. ఆమె పవిత్రమైందంటే ఏ సంఘ శాఖతో సంబంధం లేకుండా బయలుపరచబడిన వాక్యముతో ఆమె ఉంటుంది. ఆ వాక్యాన్ని అనుసరిస్తూ ఉంటుంది. ఆమె పవిత్రమైనటువంటి కాబట్టి విచ్చలవిడిగా నువ్వు జీవించకూడదు. ఎందుకంటే నువ్వు మెస్సీతో నిబంధన చేయబడ్డావు. నువ్వు మెస్సీ యొక్క భార్యవి. ఇప్పుడు నువ్వు మెస్సీతో ఏకమవుతావు, అనగా ఏకాత్మ అవుతావు. ఇప్పుడు నీవు ఇది వివాహం అనేటువంటిది జరుగుతూ ఉంది. పెళ్లి విందు మధ్యాకాశంలో జరుగుతుంది. నువ్వు ఆయనతోనే నీవు ఉండాలి, ఆయన వాక్యంతోనే నీవు ఉండాలి. నువ్వు అలా కాకుండా నువ్వు ఆ సంఘం, ఈ సంఘం, ఈ సంఘం అని ఏ సంఘం కనపడితే ఆ సంఘంలో దూరిపెట్టి నీవు వివాహం అనే దాన్ని నీవు అర్థం లేకుండా వివాహం అనేటువంటి దాన్ని నువ్వు తుంచిన వాడు అవుతావు. అటువంటిప్పుడు వివాహాలు దేనికి? వివాహం అనేది ఘనమైందని చెప్పబడ్డం ఇంకెందుకు? నీ ఇష్టం జీవించవచ్చు కదా, నీ ఇష్టం జీవిస్తున్నావు కదా. మరి నీ ఇష్టం వచ్చిన వాడితో వెళ్తున్నావు, నీ ఇష్టం వచ్చిన వాడు నడుస్తున్నావు. ఇక నీకు పెళ్లి దేనికి? వివాహం అనేది దేనికి? ఇంకా నీకు వివాహం అనేది దేనికి చెప్పండి? నీవు నీ భర్తతో, నీవు నీ భార్యతో ఉండు నిమిత్తమే ఆ బంధం ఏర్పరిచింది వివాహం. ఆయన నువ్వు ఏ స్త్రీతోనూ, నువ్వు ఏ పురుషుడితోనూ ఇష్టం తినడానికి కాదు. వివాహం అనేది అంత ఘనమైంది. అలాగే మెస్సీ యొక్క వివాహం కూడా అలాంటిదే. కాబట్టి నీకు ఏ సంఘ శాఖతో కానీ సంబంధం లేకుండా నీ భర్తతో సంబంధం. ఎందుకంటే సంఘ శాఖలు ఎందుకంటే అవి వేసి ఎందుకంటే సాతానులతో జాగ్రత్తలు చేస్తున్నాయి. సాతాను బోధనతో కలిసిపోయి దుర్బోధనతో నడుస్తూ ఉన్నాయి. కాబట్టి పిల్లారా ఆలోచన చేయండి. ఓ ఆయన వధువు పవిత్రమైన, పవిత్రంగా ఉన్నట్లు, ప్రత్యేకంగా ఉన్నట్లు నువ్వు పవిత్రమైన. వధువు సంఘాల్లో కూడా చాలా పనికిమాలిన దుర్బోధనలు ఉన్నాయి. బృందాం గారు వర్తమానాన్ని వక్రీకరించి అవి కూడా అపవిత్రమైన సంఘాలుగా మారిపోయి చాలా సంఘాలు. కాబట్టి నువ్వు పవిత్రమైన సమాజంగా ఉండాలి, పవిత్రమైన వధువుగా ఉండాలి. నీ జీవితం ద్వారా ఆ సమాజం ఆ విధంగా ఉంటుంది. ఆయన హల్లెలూయా. చాలా సంఘాల్లో మనం చూసినట్లయితే అవి పవిత్రమైన వధువుగా ఉండవు. ఆ సంఘాల్లో చుట్టలు తాగేవాళ్ళు ఉంటారు, బిడ్డలు తాగేవాళ్ళు ఉంటారు, లోకానంతా అలంకరించుకొని మేకప్ వేసుకొని తిని తాగి ఈ రకరకాల వాళ్ళందరూ ఆ సంఘాల్లో ఉంటారు. 2 డేస్ 3 డేస్ పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళు ఉంటారు, పనికిమాలిన వాళ్ళందరూ ఉంటారు ఆ సంఘాలు. అది పవిత్ర సంఘమా? కాదని ఆయన ఆయన సమాజం ఏమైంది చెప్పండి? పవిత్రం. పనికిమాలిన బూతులు మాట్లాడుతుంటారు, కూతురు తిడుతూ ఉంటారు, సహనం ఉండదు, ఓర్పు ఉండదు, రోజు గొడవలే, అసూయలు ఉంటాయి ఆ సంఘాలు, వేషాలు ఉంటాయి, గర్వం, ఒకరినొకరు హెచ్చించుకొని ఉంటారు, ఒకరికొకరు పెత్తనాలు కోరుకుంటూ పెద్దరికాన్ని కోరుకుంటూ ఉంటారు ఆ సంఘాలు. ఆ పెత్తనాల కోసమే నా మాట చెల్లాలని గొడవలు పెట్టుకుంటూ ఉంటారు. అక్కడ దీనంతో ఉండదు, అధికారాలు కోరుకుంటూ ఉంటారు. వాళ్ళకి అధికారాలు ముఖ్యం. ఈ విధమైన ఉంటాయి. పవిత్ర సంఘం కాదు. ఆయన వధువు పవిత్రమైంది, ప్రత్యేకమైనది. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. కళ్ళ ఉంచుకొని మనం ప్రార్థన చేసుకుందాం. ఈ 5 గుర్తులు కలిగి ఉన్నావో లేదో ఆలోచన చేయాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. నువ్వు వధువు అంటే ఎత్తబడాలంటే నువ్వు ఇతరులకు మాదిరికరంగా ఉండాలి. నువ్వు కూడా ఒకరికొకరు మాదిరికరంగా ఉండాలని సేవకులు అలాగే విశ్వాసులు పిల్లారా నీవు సమాజంలో నీ మాట విషయంలో కానీ, నీ ప్రవర్తన విషయంలో కానీ,
ప్రేమలో కానీ, విశ్వాసములో కానీ, పవిత్రతలో కానీ నీ పిల్లలకి నువ్వు మాదిరికరంగా ఉండాలి. నీ కుటుంబంలో నువ్వు మాదిరికరంగా ఉండాలి.